ఉపాధ్యాయులందరినీ కూడా మిత్రులు దగ్గరుండి తీసుకెళ్లి వాళ్ళ బోధన చేసినట్టుగా చూడవచ్చు.
నా తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బందికి కూడా ధన్యవాదాలు. అయితే నా సొంత ఊరు బొబ్బిలి, విజయనగరం జిల్లా బొబ్బిలి. మా అత్తవారిది విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం. నేను నర్సీపట్నంలో సెటిల్ అయ్యాను. నాకు 2 మగపిల్లలు, 2 అబ్బాయిలకి ఒక అబ్బాయిని ఐఏఎస్ పంపించాను. ఐఏఎస్ రాలేదు, దానికి ఈక్వల్గా వేరే పోస్ట్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఆర్డినెన్స్ డిపార్ట్మెంట్ చేస్తున్నాడు ఢిల్లీలో. రెండవ వాడు ఎంబీఏ కంప్లీట్ చేసుకొని హెచ్ఆర్గా వెళ్ళాడు ఒక కంపెనీకి, ఎంట్రీ ఆఫీసర్గా వెళ్ళాడు. అది కూడా ఈ సంవత్సరంలో రిజైన్ చేసి ఓన్గా కంపెనీ పెట్టుకొని ఇండియా లెవెల్లో మెడికల్ సంబంధించిన వీటిలో ప్రతి స్టేట్కి 5-6 కోట్లు, ఉత్తరాఖండ్ నుంచి 8 కోట్లు ఎంతో ఒక కాంట్రాక్ట్ వచ్చింది. అలా ప్రతి స్టేట్ ఎక్కడ వస్తే కాంట్రాక్ట్ వెళ్ళి సిబ్బందిని పెట్టి వచ్చి ఆ ప్రాజెక్ట్స్ చేసుకొని జాబ్ మానేస్తున్నాడు. వాడు త్వరలో ఇంకా ప్రస్తుతం చేస్తున్నాడు. ఒక 1 ఇయర్లో జాబ్ కూడా రిజైన్ చేస్తున్నాడు, ఓన్గా కంపెనీ పెట్టుకున్నాడు. అది నా డేటా. నా వైఫ్ హౌస్ వైఫ్. నేను బయాలజికల్ సైన్స్ అండి. సిహెచ్ శ్రీనివాసులు, చంద్ర శ్రీనివాస్. థ్యాంక్ యూ. 91-92 సంవత్సరంలో బిఈడి చదువుకున్నటువంటి మనమంతా కూడా ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది. అందరూ కూడా మంచి మంచి స్థాయిలు, చక్కగా అందరూ కూడా ఉపాధ్యాయులు, ఎంఈఓలుగా, ఇంకా వ్యాపారవేత్తలుగా సమాజంలో మనం 30 సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి చదువు ఈ కాలేజీ ద్వారా చదువుకున్న తర్వాత మన జీవితం అంతా కూడా మారిపోయింది. మరి ఈ రోజు 30 సంవత్సరాల తర్వాత మనం మరువరాని రోజు వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి, మిత్రులందరికీ వాళ్ళకి కుదరకపోవచ్చు. కానీ మనమంతా కూడా ధన్యులమే. ఎందుకంటే జీవితం అనేటటువంటిది కొద్ది కాలమే. దగ్గర మనకు అందరికీ కూడా 50 సంవత్సరాలు పైబడి ఉన్నాయి. మరి 50 సంవత్సరాలు పైబడిన తర్వాత మనమంతా కూడా ఈరోజు ఇక్కడ కలిసి సమావేశమయ్యి మన యొక్క గురువుల్ని గుర్తించుకోవడంతో పాటు ఈ క్యాంపస్లో ఇప్పుడు పైకి వెళ్ళాం. ఇక్కడ తెలుగు మాస్టర్ ఉండేవాడు, పక్కన ఇంగ్లీష్ మాస్టర్ చెబుతూ ఉండేవాడు. తెలుగు మాస్టర్ ఏం చేసేవాడు, కలిపేయండి అనేవాడు. కలిపేయండి ఆయన ప్రభాకర్ ఇంగ్లీష్ మాస్టర్ పెద్ద గొంతు, ఆయన గొంతు మనకి మనకు అర్థం అవుతుంది. ఆయన స్లోగా ఉండేది వాయిస్ ఏంటి. అక్కడికి వెళ్తే అనుభూతి దగ్గరికి వెళ్తే గుర్తొచ్చింది, నవ్వు వచ్చింది, నవ్వుకున్నాను కూడా. ఇట్లాంటి అనుభూతులు ఎంతో ఈ కాలేజీతో ఉన్నాయి. నా పేరు పెద్దిపోయిన సుబ్రహ్మణ్యేశ్వరరావు. మాది స్వగ్రామం గుడివాడ దగ్గర నందివాడ. నేను ఇక్కడే మా అక్కయ్య గారి దగ్గర ఉండి చదువుకునేవాడిని బీఈడికి. తర్వాత నాకు మైలవాడలో 92-93 మనకి జనవరి సర్టిఫికేట్ రాగానే ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు. కానీ ఆర్సీఎంలో రిక్రూట్మెంట్ జరిగింది 93 మార్చిలో. వెంటనే నాకు జాబ్ రావడం వల్ల ఏడెంట్లోకి వెళ్ళారు. 29 సంవత్సరాలుగా మైలవాడ మండలంలో మరి ఆర్సీఎం ప్రైమరీ స్కూల్లో హెడ్ మాస్టర్గా, మంచి స్కూల్, మంచి జాబ్ సాటిస్ఫాక్షన్గా 200-350 మంది పిల్లలతో స్కూల్కి హెడ్ మాస్టర్గా నేను 29 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని రీబ్యాక్ చేయడం జరిగింది. రేపు వచ్చే వారం ఈ నెలలో కౌన్సిలింగ్ జరిగి మళ్ళీ మేము కూడా ఈ లోకల్ బాడీ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చేటటువంటి అవకాశం. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారిది కొత్తూరు గ్రామం. ఈ చిన్నపిల్లడప్పుడు నేను ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఇటు వెళ్తా ఉంటే ఈ కాలేజీ వైపు చూసి దీంట్లో ఏదైనా నేను చదవడానికి కుదురుతా అనేటటువంటి అనుకుంటా ఉంటాడు. ఈ పెద్ద కాలేజీ చివరి దాకా సిఆర్రెడ్డి కాలేజీ అంటే గొప్ప పేరు. మరి అటువంటిది మన డిగ్రీ చదవగానే పిఎస్సీ అయిపోయిన తర్వాత బిఈడి 2000 ర్యాంక్ వస్తే సిఆర్రెడ్డి కాలేజీ కౌన్సిలింగ్ రాజమండ్రిలో కోరుకోవడం. మరి ఇక్కడికి రాగానే ప్రిన్సిపాల్ గారు గంగాధర్ గారు చాలా చక్కగా ఆప్యాయంగా, ఎంతో మంచి హృదయం ఉన్నటువంటి మనిషి, పాపతాపాలు లేని మనిషి, చక్కగా మరి ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చక్కగా చూసుకుంటూ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి గురువులు అందరూ ఇప్పటికీ మనకు గుర్తున్నారు. ఇక్కడ బీఈడి పూర్తి చేసి వెంటనే జాబ్ రావడం వల్ల నేను చేరిన తర్వాత సెకండ్ క్లాస్లో పాఠం చెప్పాల్సి వస్తే నాకు కేటాయించారు. అక్కడ దిగ్గజాలు లాంటి ఉపాధ్యాయుల మధ్య మనం బీఈడి చదువుకున్నటువంటి ఆ యొక్క స్ఫూర్తితో టీఎల్ఎం బాగా తయారు చేసుకొని నేను మోడల్ లెసన్ చెప్పాను. ఫస్ట్ నెలలోనే మోడల్ లెసన్ చెప్పాను. మోడల్ లెసన్ చెప్తే పిల్లవాడికి అరటి పక్క ఒలిచి పెట్టి, ఆ మహానుభావుడు లేడు ఒకటే ఇప్పుడు అరటి పక్క ఒలిచి నోట్లో పెట్టేటప్పుడు పాఠం అని చెప్పేసి ప్రశంసించుకోవడం జరిగింది. మరి అదంతా కూడా స్ఫూర్తి ఈ కాలేజీ. మరి ఈ కాలేజీ అటువంటి అద్భుతమైనటువంటి మనం చదువుకున్నటువంటి రోజుల నుంచి ఇప్పటిదాకా కూడా ఎంతో మంది ఉపాధ్యాయుని తీర్చిదిద్దడానికి ఈ కాలేజీ వేదికగా ఉంది.
మనకి గురువులు, మనకి చదువు చెప్పినటువంటి గురువులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే మన రూపాలు మారి ఎవరెవరు గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చింది, అయినప్పటికీ కొంతమంది గుర్తున్నారు. ఇటువంటి మధురమైనటువంటి మంచి రోజు ఈ రోజు కాబట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఇటువంటి ఛాన్సులు మిస్ అవ్వకూడదు. ఎప్పుడైనా సరే అది మనం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో కొన్ని రోజులు ఉంటాయి, దాన్ని కూడా పక్కన తొలిపోకుండా మనకు వచ్చినటువంటి వాళ్ళు మంచి ఉద్దేశంలో సహృదయంతో వచ్చి చక్కగా ఈ రోజులు గడిపారు. ఈ రోజు మనం మర్చిపోలేనటువంటి అత్యంత మంచి రోజు అన్నమాట. కాబట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక చిన్న పాట పాడి నేను విరమిస్తాను. ఇది గురువు యొక్క గొప్పతనాన్ని తెలిపేటటువంటి పాట. చీకటిని చిదిమేటి ఓ రవి కిరణమా, అజ్ఞానమును పారద్రోలు ఆశా దీపమా, సమాజమును నిర్మించు అనన్య శౌర్యమా, గురువర్యా గురువర్యా వందనము వందనమండి మా గురువులకు వందనమండి, వందనము వందనమండి మా గురువులకు వందనమండి. భరతమాత పసి కందుల భవిత సూపి భగీరథుల భరత కీర్తి నగరమేయు భవితనంత బాగులేయు, వందనము వందనమండి మా గురువులకు వందనమండి. పసిబాలల భవితకు తల్లివి తండ్రివి నీవే, అజ్ఞానము తొలగించే జ్ఞాన దీప్తి నీవే. పసిబాలల భవితకు తల్లివి తండ్రివి నీవే, అజ్ఞానము తొలగించే జ్ఞాన దీప్తి నీవే. పాఠశాల ప్రాంగణములో ప్రకాశించే ప్రమిదవోలే, పాఠశాల ప్రాంగణములో ప్రకాశించే ప్రమిదవోలే నీవు సాగి రావాలి నిరంతరం తరంతరం. వందనము వందనమండి మా గురువులకు వందనమండి. భారతదేశ సంస్కృతిలో మూల స్తంభముగా నిలిచి విద్యార్థుల మనసులలో హిమశిఖరంగా వెలిసి, భారతదేశ సంస్కృతిలో మూల స్తంభముగా నిలిచి విద్యార్థుల మనసులలో హిమశిఖరంగా వెలిసి, కనిపించని భగవంతుని ప్రతిరూపంగా వెలిగి, కనిపించని భగవంతుని ప్రతిరూపంగా వెలిగి, పసికందుల మనసులలో నిలిచిపోవు వత్సలకు వందనము వందనమండి మా గురువులకు వందనమండి. త్యాగనిరతికే మారు పేరుగా మారి అంకిత భావానికి ఆలంబనగా నిలిచి, త్యాగనిరతికే మారు పేరుగా మారి అంకిత భావానికి ఆలంబనగా నిలిచి, జగతికి వెలుగులు నింపి కరిగిపోవు దీపమోలే, జగతికి వెలుగులు నింపి కరిగిపోవు దీపమోలే. అలుపెరుగక కృషి చేసే ఉపాధ్యాయుడా నీకు వందనము వందనమండి మా గురువులకు వందనమండి, వందనము వందనమండి మా గురువులకు వందనమండి. వందనం వందనం అభివందనము, వందనం వందనం అభివందనము, అభివందనము అభివందనం. ధన్యవాదాలు.
వచ్చిన మిత్రులందరికీ, గురువులందరికీ నా పాదాభివందనాలు. నా పేరు ఏఎం రాజు, బయాలజీ గ్రూపు. మాది తాడేపల్లిగూడెం. నేను పనిచేస్తున్నది బొమ్మడి హై స్కూలు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద పాప వెటర్నరీ సైన్స్ పూర్తి చేసుకుంది. చిన్న పాపము రంగరాయ మెడికల్ కాలేజీలో 4th ఇయర్ MBBS చదువుతుంది. మా వైపు హౌస్ వైఫ్ అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శివయ్య గారు. సుబ్రహ్మణ్య గారు రెడీగా ఉన్నాడు. పి ఉన్నారా? అందరికీ నమస్కారం. నా పేరు శివయ్య. బాబు మైక్ చూడమా ఒకసారి. నేను బయాలజీ గ్రూప్లో ఉండేవాడిని. మాది ప్రకాశం జిల్లా. నేను ప్రజెంట్ మా నేటివ్ ప్లేస్ అయినటువంటి ఈతముక్కల జడ్పీ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. పాప పెద్దమ్మాయి బెంగళూరులో బెంగళూరులో అమెరికన్ ఎక్స్ప్రెస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. బాబు చిన్నవాడు పీజీ అయిపోయింది. ప్రజెంట్ తను ఏ ఉద్యోగం చేయకుండా ఇలాగే బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఓకే థ్యాంక్ యూ. స్కూల్లో చేస్తున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయినాయి. పెద్ద పాప ఆంకాలజిస్ట్గా ఉంది. చిన్న పాప సివిల్ ఇంజనీరింగ్. అదే కల్పిసి చేశారు బీఈడి. నాకు ఒక పాప, మా వారు కూడా టీచరే. నేను నారాయణపురం హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్గా చేశాను. మా పాప కాకినాడ జేఎన్పీ కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఉంది. మన మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఎల్ వెంకటేశ్వరరావు. నేను ఎంపీసీ బీఈడి చేశాను. అది మచిలీపట్నం. నా భార్య హౌస్ వైఫ్. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఇద్దరు పిల్లలు, పెద్ద పిల్లలు బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తారు, ఉద్యోగం చేస్తారు. చిన్న పాప బీడీఎస్ థర్డ్ ఇయర్ విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరంలో బీడీఎస్ చేస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించి సక్సెస్ఫుల్ చేసిన మన మిత్రుడు మాణిక్యరావు గారికి, వారి మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ చాలా తీసుకుంటున్నాను. డిగ్రీ కూడా ఎక్కడే చేస్తాను. సిఆర్టీ కాలేజ్ పక్క క్యాంపస్ నుంచే బీఈడికి ఈ క్యాంపస్కి వస్తాను. అంతేలా డిగ్రీ స్టూడెంట్స్తో ఎక్కువ పరిచయాలు ఉండడం వల్ల బీఈడి వాళ్ళు నాకు చాలా తక్కువ పరిచయాలు ఉండేవి. ఏమాత్రం అవకాశం వచ్చినా ఆ డిగ్రీ క్యాంపస్ దగ్గర అక్కడ కూర్చునేవాడిని. వాళ్ళతో కాలక్షేపం అయ్యేది. బీఈడి క్లాస్మేట్స్ తోటి తక్కువ మందితోనే పరిచయం ఉండేది. నాకు 2 బాబులండి. వాళ్ళు స్టడీ అయిపోయి జాబ్ సెర్చింగ్లో ఉన్నారు. ప్రస్తుతం హుస్నాబాద్లో సెటిల్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ. సుజాత కారుపట్టి. నేను బిఎడ్ అయిన తర్వాత మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, ఎంఏ ఇంగ్లీష్ చేసి ఎంఫిల్ చేశాను ఇంగ్లీష్లో. తర్వాత ఎంఎస్సి సైకాలజీ చేశాను. అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయ్యాను సైకాలజీలో. నెక్స్ట్ ఎంపీహెచ్ చేశాను, పిహెచ్డీ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాను. బుక్ ఒకటి రాస్తున్నాను. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ గుంటూరు కలెక్టర్ చేసి ప్రజెంట్ రీసెంట్గా రిటైర్డ్ అయ్యారు. ఆయన ఇంకా ఏదో ఒక పోస్ట్లో జాయిన్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. జాయిన్ అవుతుంది. బాబు బీటెక్ ఎంబీఏ.
బీటెక్ కంప్యూటర్స్ గీతమ్స్లో చేశాడు హైదరాబాద్. కంప్యూటర్స్ ఈ ఎంబీఏ షామీర్పేటలో ఐపీఏలో చేస్తున్నాను, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ రివ్యూస్. ఓకే, థ్యాంక్ యూ. అప్పుడు కొద్దిగా కూర్చున్న మన కాలేజీ అధ్యాపకులకి నా యొక్క పాదాభివందనలు మరియు నాతోటి మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు పి శ్రీనివాసరావు. ఎంఏ పాలిటిక్స్, ఎంఏ ఇంగ్లీష్ నేను చదివాను. అలాగే ఇక్కడ పీఈడీలో సోషల్ అండ్ ఇంగ్లీష్ మెథడాలజీ. నేను ప్రస్తుతం విజయనగరం జిల్లా వెంకటరమణలో అక్టోబర్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా ఇంగ్లీష్లో పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, చిన్న అబ్బాయి సీఏగా చదువుతున్నాడు. సో ఆల్ థ్యాంక్ యూ టు ఆల్. ఫ్యాకల్టీకి, గురువులందరికీ పేరు పేరున పాదవందనాలు చేస్తున్నాను. అలాగే మిత్రులందరికీ నమస్కారాలు. అది నేను శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి వచ్చాను. ప్రస్తుతం నేను ఆరామదాస్ మండలంలో స్కూల్ అసిస్టెంట్ బాధ్యతగా వర్క్ చేస్తున్నాను. మరి ఎంఆర్ కాలేజీలో బిఎస్సీ డిగ్రీ అయిన తర్వాత ఎందుకో కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అదే బిఎడ్ చేయాలనుకున్నాను. కలగనంటే సిఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నాకు సీట్ రావడం, ఇక్కడ మనకి బీఈడి నేను కంప్లీట్ చేయడం, తర్వాత నాకు అభిమానస్తులైన గురువులు ఇక్కడ నేను పొందడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మా చిన్నతనంలో కోనార్క్ ఎక్స్ప్రెస్ మా ఫాదర్ ఉద్యోగరీత్యా రామగుండం ఉండటం వల్ల ఈ కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి ప్రతి సందర్భంలో రామగుండం వెళ్ళాల్సిన సందర్భంలో వెళ్ళేవాళ్ళం. ఎగ్జాక్ట్గా 8 o'clock రాగానే 7 to 8కి కాలేజ్ గ్రౌండ్ వెళ్ళేది. పోయి ఎంత పెద్ద గ్రౌండ్లో ఈ కాలేజ్ అనుకుంటాము. చిన్నప్పటి నుండి అదృష్టం బాగుంది ఈ కాలేజీలో చేయడం జరిగింది. ఈ కాలేజీ చేయడం వలన ప్రతి సందర్భంలో నా టీచింగ్ ఫీల్డ్లో భాస్కర్ రావు గారు, ప్రిన్సిపల్ గారు కానీ, సైకాలజీ మాస్టర్ కానీ, అదేవిధంగా కోటేశ్వరరావు గారు కానీ ప్రతి సందర్భంలో వచ్చిన సందర్భంలో ప్రతిసారి కూడా గుర్తు చేసుకుంటున్నాను. రియలీ ఐ కెన్ సే ప్రౌడ్లీ ఐ యామ్ ది స్టూడెంట్ ఆఫ్ సిఆర్ఐటి కాలేజ్. ప్రజెంట్ నేను కరీంనగర్ జిల్లాలో వర్క్ చేస్తున్నాను, తెలంగాణలో. నా పేరు పురుషోత్తం, యూనివర్సిటీ ఫిజికల్ సైన్స్. మా మిస్సెస్ కేంద్రీయ విద్యాలయ పీజీ ఇంగ్లీష్, ఆమె కూడా కేంద్రీయ విద్యాలయ కరీంనగర్లో చేస్తుంది. మాకు 2 పిల్లలు. మా అబ్బాయి ఐఐటి ఢిల్లీలో పిహెచ్డి చేస్తున్నాడు. పిహెచ్డి ఫిజిక్స్లో చేస్తున్నాడండి, మన సబ్జెక్ట్ సంబంధించినటువంటిది. క్వాంటమ్ కంప్యూటింగ్లో ఫోటాన్స్ మీద ఒకటి, చిప్ డిజైన్ మీద ఒకటి చేస్తున్నారు, 2 ప్రాజెక్ట్స్. సెకండ్ మా అమ్మాయి ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రమ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్ నుంచి చేస్తుంది. ఇది నా నేపథ్యం. థ్యాంక్ యూ. గురువులందరికీ కూడా నా పదాబంధనాలు, నా తోటి సహచరులందరికీ కూడా నమస్కారం. నా పేరు భోగపు శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఉంటున్నాం. ఇక్కడ స్థలం అదే పనిచేస్తున్నటువంటి పాఠశాల కూడా నెల్లిమర్ల మండలంలో ఉంది. నేను నెల్లిమర్ల మండలంలో మొయిద హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తాను. నేను ప్రతి సంవత్సరం 3 or 4 times ఈ కరోనాకు ముందు ప్రతి సంవత్సరం కూడా 3-4 సార్లు విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ ఏదో రిసోర్స్ గ్రూప్గా వెళ్ళేవాడిని. వెళ్ళిన ప్రతిసారి కూడా అది ఎంత రాత్రి అయినా సరే ఏలూరు రాగానే లేచి ఇదిగో మా కాలేజీ బిల్డింగ్ నేను ట్రైన్లో వెళ్తుంటే వెళ్ళి ఒక నమస్కారం చేసుకుంటే నాకు గుర్తుండేది. అంత హ్యాపీగా ఉండేది. ఎవ్రీ ఇయర్ 4-5 సార్లు హైదరాబాద్లో విజయవాడ ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాడు.
స్టేట్ రిసోర్స్గా ఉండి మ్యాథ్స్ మాడ్యూల్స్ రాయడానికి కానీ అలాగే మిగతా పిఎల్ఎం మెటీరియల్ ప్రిపరేషన్ కానీ వెళ్ళేవాడు. ఆ నేపథ్యంలో ఇక్కడ గురువుల బోధన అయితేనేయండి, వాళ్ళ యొక్క దీవెనలు అయితేనే కానీ లో కాస్ట్ మెటీరియల్స్తో పిఎల్ఎం తయారు చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి చేసుకుని నా పాఠశాలలో నేను ఏ పాఠశాలలో ఉంటే ఆ పాఠశాలలో ఒక పెద్ద మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ తయారు చేసుకోవడం నాకు అలవాటు. ఇప్పటికి కూడా నేరున్న పాఠశాలలో ఒక పెద్ద ల్యాబొరేటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించింది. దానికి మా గురువుల యొక్క దీవెనలు, నా తోటి మిత్రుల యొక్క అందరి యొక్క సహకారంతో నేను చేయగలిగాను. ఇక నా కుటుంబ నేపథ్యంలోకి వస్తే మాది ఉమ్మడి కుటుంబం, 4 అన్నదమ్ములు, మా అమ్మ నాన్న వారి దీవెనలు, మా కుటుంబ సభ్యుల సహకారంతో నేను మా మా నా మా వృత్తిలో నైపుణ్యం సాధించడానికి కృషి చేస్తున్నాను. నా పిల్లలైతే ప్రస్తుతం పాప 4th ఇయర్ బీటెక్, బాబు 3rd ఇయర్ బీటెక్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో అందరి దీవెనలతో 2014లో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు పొందాను. అది గురువుల యొక్క దీవెనలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. నా పేరు ఎం రాఘవ. నేను ఈ కాలేజీలో తెలుగు, సోషల్ స్టడీస్ టెక్నాలజీ మీద చదవడం జరిగింది. ఈ కాలేజీ మనకు చదువు చెప్పిన గురువులకు పాదాభివందనాలండి. నాతోటి విద్యార్థులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చే ముందు ఒక నలుగురికి ధన్యవాదాలు తెలియజేయాలని నేను సోదరులను అడిగి రావడం జరిగిందండి. మొట్టమొదటి మన తల్లిదండ్రులు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఉపాధ్యాయులు మనం చేస్తున్న పాఠశాలలో పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మనం అర్థం చేసుకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ కాలంలో ఉంటే 50 ఏళ్ల క్రితం మనం చదివించాలనే ఆలోచన వచ్చిన మన తల్లిదండ్రులకి మొట్టమొదట మనం ధన్యవాదాలు తెలియజేయాలండి. రెండోది, ఈ సమాజంలో మనకి ఎంతో గుర్తించిన ఈ బీఈడీ విద్యని మనకి బోధించినటువంటి గురువులకి రెండోది అంటే నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఇక మూడోది, మనకి ఈ బీఈడీ అయినంటే ఏ ప్రభుత్వాలనే కానీ డిఎస్సీ చేసి మనకు ఉద్యోగాలు ఇచ్చిన ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వం తెలియజేయాలండి. ఇక నాలుగోది, మన వృత్తిలో మనం సక్సెస్ అయ్యామంటే మన జీవిత భాగస్వాముల పాత్ర ఎంతైనా ఉంటుందండి. కనుక ఆ జీవిత భాగస్వాములకి మనం నాలుగోగా కృతజ్ఞత తెలియజేసుకోవాలండి. ఇక ఒక్క నిమిషంలో ఒక మాట ముగిస్తానండి. అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, నీకోసం జీవిస్తే నీలోనే ఉండిపోతావు, నలుగురు కోసం జీవిస్తే నలుగురులో ఉండిపోతావు. ఆ స్ఫూర్తితోటి నేను మా సోదరులు కొంతమంది ఉపాధ్యాయులతో అలాగే మా బంధుమిత్రులతో అంబేద్కర్ సేవా సమితి అనే సంస్థను స్థాపించి ఎస్సీ ఏరియాలో ఉన్న పాఠశాలని సుమారు ఈ రోజు ఒక 60 పాఠశాలని దత్తత తీసుకుని ఆ స్కూల్లో చదువుతున్న 1 to 5th క్లాస్ పిల్లలందరికీ ఆ టీచర్స్ ఎంతమందికి అంటే ఏ నోట్స్ కావాలో వాళ్ళు ఇచ్చి వాళ్ళ లిస్టు ప్రకారం ప్రతి సంవత్సరం సప్లై చేయడం జరుగుతుంది. ఈ నా యొక్క ఈ సామాజిక కార్యక్రమానికి ముఖ్య కారకులు మన సత్య మాస్టర్ గారు. ఎందుకోసం అని చెప్తున్నాను, మాకు బీఈడీ అయిన తర్వాత ఇక్కడ కోచింగ్ సెంటర్ ఉంటుంది. మా గురువు గారు గుర్తుందో లేదో సత్య మాస్టర్కి ఆ రోజులో 800 ఫీజు పెట్టారు. మేము ఇక్కడే పోషణ కాలనీలో డాక్టర్ గారు బిల్డింగ్లో కూడా ఆ 800 కట్టలేక మా గురువు గారి దగ్గరికి వెళ్ళి కాస్త తగ్గించమని చెప్పండి గురువు గారు అంటే మా గురువుగారు ఒక 200 రూపాయలు తగ్గించి అందరూ మాట్లాడి 600 రూపాయలకి మా కోచింగ్ ఇచ్చారు. ఇలాగా ఒక గురువు తలుచుకుంటే ఎంత సహాయం చేయవచ్చు నేను ఫస్ట్ మా గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్నానండి.
అంటే అది మాట సహాయం అవ్వచ్చు, లేకపోతే ధన సహాయం అవ్వచ్చు. అదే స్ఫూర్తితో 13 సంవత్సరాల నుంచి నేను ఏ పాఠశాలలో పనిచేస్తున్నానో ఆ పాఠశాలలో 1 to 5th క్లాస్ ఫ్రీ ఎడ్యుకేషన్. వాళ్ళు పెన్నులు కానించి, పుస్తకాలు కానించి, పెన్నులు కానించి, టైల్ కానించి మొత్తం కూడా నా సొంత ఖర్చులతో ఖర్చు పెట్టి వాళ్ళకి తల్లిదండ్రులు ఒకటే చెప్పారండి, మీ పిల్లల్ని బడికి పంపించండి, మిగతా సమస్యలన్నీ నేను చూసుకుంటాను అని చెప్పానండి. ఈ విధంగా మనల్ని ఎన్నో మంచి కార్యక్రమాలకి ప్రోత్సహించిన మన కాలేజీని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలండి. అంతేకాకుండా మన సోదరులకు చెప్పేది ఏంటంటే, మనం ఆల్రెడీ 50 దాటేసాం కాబట్టి మహా అయితే ఒక 10 సంవత్సరాల లోపే ఉంటాం మన అందరూ సర్వీసులో. మనకి ఇంతకుముందు చాలా ఆలోచనలు ఉండవచ్చు. ఆ ఆలోచనలో కార్యరూపం దాచడానికి చాలా అడ్డంకులు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఆ అడ్డంకుల్ని చాలా మట్టుకు మనం దాటేసామని నేను అనుకుంటున్నానండి. ఇక నుంచైనా ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ సొంతూరులో ఒక పాఠశాల ఉంటుంది. ఆ పాఠశాల ప్రతి సంవత్సరం ఒకసారి తిరిగి చూసి మన వంతు సహాయంగా ఆ పాఠశాలకు సహాయం చేస్తే ఆ పాఠశాలలోని విద్యార్థులందరూ కూడా ఎంతో అభివృద్ధి చెందుతారండి. అంతేకాకుండా మన పాఠశాలకి అంటే మనం ఎదిగిన ఊరికి మన ఊర్లో పెరిగి ఉద్యోగం సంపాదించి ఎదిగి వెళ్ళిపోయాడు అనే భావం లేకోకుండా మళ్ళీ మన బిడ్డ మనకు సహాయం చేస్తున్నాడనే భావం మన గ్రామస్తులు కలుగుతుందండి. కనుక ఇలాంటి కార్యక్రమాన్ని ఈ మిగిలిన 10 సంవత్సరాలనే మనం చేస్తామని ఆశిస్తున్నానండి. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే మా మిసెస్ బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తారండి. నాకు 2 పిల్లలండి. పాప పీటీసీ అయిపోయి డిగ్రీ అవుతుంది, బాబు బిఎస్సీ అయిపోయి బీఈడీ చేస్తున్నాడండి. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. దయించి ఈ 50 దాటాం కాబట్టి ఈ 10 సంవత్సరాలైనా మన గ్రామాన్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుని మనకి అవకాశం ఉన్న మేరకు మన గ్రామానికి సహాయం చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఉపాధ్యాయ శిక్షణలో నాలో వృత్తి నైపుణ్యాలను పెంపొందింపజేసిన నా గురువర్యులు, నా ముందు ఉన్న వారికి శిరస్సు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనలో నైపుణ్యం లేకపోతే మనం ఒక తరాన్నే కాదు తరాన్ని నాశనం చేసే పరిస్థితి ఉంటుంది. అటువంటి నైపుణ్యాలను ఈ సిఆర్ఐటి కాలేజీలో 2001-2002 91-92 కాలంలో నేను శిక్షణ తీసుకున్నప్పుడు నా ఉపాధ్యాయులు నాలో అటువంటి నైపుణ్యాలను నాలోకి పంపించారు. కాబట్టి నేను బిఎస్సీలో సెలెక్ట్ అయిన తర్వాత నా ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత 11 రోజులు 15 రోజులు టీఏ సెంటర్లో ఉంది. లెసన్ చెప్పడం వచ్చింది మా స్కూల్కి. నేను జాయిన్ అయిన స్కూల్కి ఇంచుమించుగా 150 మంది టీచర్లు వచ్చిన అప్పుడు జాయిన్ అయ్యి 15 రోజులు కాకుండా ఒక పాఠం చెప్పమంటే ఇది మామూలు విషయం కాదు. స్టేజ్ ఫీర్ ఉంటుంది, సబ్జెక్ట్ విషయంలో కూడా కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో అనుభవంతో నాకు చెప్పడం నాలో ఆ యొక్క నైపుణ్యాన్ని పెంపొందింపజేసిన నా ముందు ఆశీర్వైన నా గురువర్యులు బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. నా పేరు సిహెచ్ చంద్రబాబు రాజబాబు. నాది పాదకులు బయోలాజికల్ సైన్స్. నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చాలామంది చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న మన యువత సోదరులందరూ ఉన్నారు. అయితే మన సమాజం కొరకు నేను నా పేరు చెప్పాను కదా, నా పేరు రాజబాబు. నాకు ఒక భార్య, ఒక కుమార్తె.
కాలం 1వ తరగతిని దెబ్బలాట తీసుకున్నాను. అంటే వీళ్ళు పొన్నకల్ల గణేష్ అనే కుర్రోడు చదువుతూ ఉన్నాడు. ఇప్పుడు కంటిన్యూస్గా 3 సంవత్సరాలు అయితే ఇప్పుడు ముగ్గురు తయారు చేశాను. ఇంకో 3 సీట్లు రాబోతాయి. నా సర్వీస్ కాలంలో కనీసం 10 మందినైనా నవోదయం పంపించి వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ యొక్క వెలుగులు వాళ్ళకి చూసే విధంగా తయారు చేయాలని ఆశ. అయితే మరి ఇంకొకటి నేను చెప్పాలనుకున్నానండి, ఇక్కడ భార్యాభర్తలు ఉద్యోగస్తులుగా ఉన్నవాళ్ళు ఎక్కువ మందిగా ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేను దయచేసి మీరు వేరే విధంగా అనుకోవద్దు. నా సర్వీసులో నేను ఒక సెంటు భూమి కానీ ఒక 10,000 రూపాయలు కానీ నా అకౌంట్లో ఉండవండి. ఎందుకనంటే నాకు వచ్చేది భగవంతుని దయ వల్ల నేను జీవించున్నాను, భగవంతుని దయ వల్ల నేను ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను, భగవంతుని దయ వల్ల నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాను. అయితే నాదంతా కూడా నా ప్రతి పైసా వల్ల ఇతరులకి అది వాళ్ళ యొక్క జీవితాల్లో ఒక వెలుగును చూసే విధంగా ఉండాలనే ఉద్దేశం నాది. ఇక్కడ మీకు ఇచ్చే సూచన ఏంటంటే దయచేసి వేరే విధంగా అనుకోవద్దు. నాకులాగా చేతులు లేనిలాగా లేక నాకులాగా 10,000 ఉండాలనేది నా ఆలోచన కాదు. దయచేసి మన వాళ్ళు మనకు చక్కని స్ఫూర్తిని ఇచ్చారు మన మిత్రులు. ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని మన సమాజానికి తీసుకువెళ్తే నేనుండే ప్రదేశంలో ఆల్రెడీ నేను చేస్తూనే ఉన్నాను. మనం ఉండే ప్రదేశంలో మనం కొంతైనా సమాజంలో ఉన్న నిరుపేదలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క స్థితిగతులు చాలా అభివృద్ధిగా ఉన్న వాళ్ళ విషయంలో మనం కొంతైనా చేసామంటే అది మనకి చాలా ఆశీర్వాదకరమని నేను తెలియజేస్తూ, మీరు కొంతైనా ఒంటరి మహిళలు, లేకపోతే నిరుపేదలు, నిస్సహాయులు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు మీరు చాలా మంది చేసుకునే ఉండవచ్చు. చూసి నేను అన్యత భావించకుండా ఇక ముందు ఈ స్ఫూర్తితో మనం ఇప్పుడు ఏదైనా ఏర్పాటు చేసి ఒక భారీ ఎత్తులో చేస్తే దానికి నేను కాంట్రిబ్యూషన్ నేను కూడా ఇస్తానని ఎక్కడ ఉన్నప్పటికీ నేను ఇప్పటికీ కొన్ని చేస్తానే ఉన్నాను. కాబట్టి మీరు కూడా చేస్తే మంచిదని ఆలోచన. వేరే విధంగా నేను అనుకోకూడదని నన్ను మన్నించాలని కోరుకున్నాను. పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మా అమ్మ మా నాన్న తర్వాత అత్యంత ఆప్తులు గురువులు. వీరు గురువులు కాదు, గురువులకే గురువులు, గురువులు అంటారు. వారికి పాదాభివందనం. మేము తింటున్న మెతుకులు, మేము పీలుస్తున్న గాలి, మేము జీవిస్తున్న జీవితం అంతా మీ సొంతం. మీరు ప్రసాదించిందే ఈరోజు మా జీవితం అని సగర్వంగా చెప్తున్నాను. దట్టు సిఆర్ఆర్ కట్టమంచి రామలింగారెడ్డి గారి కాలేజ్ బిఎడ్ కాలేజ్ ఎడ్యుకేషన్లో చదివిన వారికి అవుట్పుట్ చాలా ఎక్కువ ఉంటుంది. నాకు ఈ కాలేజీకి ఉన్నటువంటి అనుభవం జీవితాన్ని అంటే ఉద్యోగం ఒకటే కాదు. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి కూడా అమ్మ కూసి నాన్న కూసి అంటారు. డిగ్రీ చదివే వరకు అమ్మ నాన్నతోటే ఉన్నాను. బయటికి వెళ్ళి బతకాలంటే ఏదో చెప్పలేని వ్యక్తి. నాకు మచిలీపట్నం కాలేజీలో సీట్ వచ్చింది, రాజమండ్రి దగ్గర. మా నాన్నగారికి డౌట్ వచ్చి జంప్ అయిపోతాడు, మచిలీపట్నం జాయిన్ చేస్తే హోమ్ సీట్ తోటి అని ఎల్ వెంకటేశ్వరరావు గారిని అడిగితే ఆయన మన యూడీసీగా చేసేవారు. ఆయన ఎందుకంటే మా కాలేజీలో జాయిన్ చేయండి అన్నారు. ఇందులో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన 2 నెలలు సైన్సెస్ చదువుకుని ఆ ఫిలాసఫీ కోటేశ్వరంగా చెప్తా ఉండదు. నాకు నిద్ర వస్తూ ఉండేది. అంటే నాకు హ్యూమానిటీస్ అంత పడలేదు. అలాగే ఒక ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ మాత్రం కొంచెం రెలవెంట్గా ఉండేది కనుక కొంచెం పర్లేదు. కానీ సైకాలజీ కూడా బాగుండేది. పెర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వేణుకుమారి మేడం గారు వీళ్ళందరూ చెప్పుకోవాలి. కానీ ఏదో చెప్పలేని వ్యక్తి బ్యాంకర్. అలాంటి స్థితిలో నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒక 2 నెలలు గడిచిపోయాక ఏమిటి ఇలా డల్గా ఉన్నామని అడిగాడు ఒక వ్యక్తి. ఏమీ లేదు, ఇంటి మీద బ్యాంకర్ అంటే సాయంత్రం వెళ్ళిపోవచ్చు కదా. అయినా సరే అప్పుడు నన్ను చేర తీసి నా రూమ్ వెకేట్ చేసి నా రూమ్లో పెట్టుకున్నాడు వంకాయ శ్రీనివాస్. నిజంగా కూడా తన జ్ఞాపకం లేకపోవచ్చు, నాకు ఎప్పటికీ జ్ఞాపకం. వంకాయ శ్రీను నాకు సమాజంలో ఎలా బతకాలో నేర్పాడు. తర్వాత మా రూమ్మేట్ ప్రభాకర్ రెడ్డి, వాళ్ళిద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, నేను జస్ట్ గ్రాడ్యుయేట్.
నాకు జీవితం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అన్నది అర్థం తెలియడంతో ఆ 9 నెలలు బీఈడీ కంటే కూడా జీవితం తెలిసింది. తర్వాత గురుగారు చెప్పిన పాఠాలు అన్నీ చదువుకోవడం, మొత్తానికి బీఈడీ పాస్ అయ్యాను. రాజ్బాబు గారి లాగా నాకు కూడా ఒక భార్య, కాకపోతే చిన్న ట్విస్ట్ ఉంది. నేను ఒకటి చెప్పలేదు. రాజ్బాబు గారు మా మిస్సెస్ క్లాస్మేట్స్. తర్వాత అంటే లెక్చరర్ ట్రైనింగ్కి వెళ్ళారు, వాళ్ళిద్దరూ కలిసి అలా పరిచయం రాజ్బాబు గారి పాల్గొల్లో. ఎనీహౌ థ్యాంక్ యూ. నేనైతే చెప్తాను కదండి, నా పేరు కనకబాబు, స్వగ్రామం ఎర్నగూడెం, స్థిర నివాసం రాజమండ్రి, ప్రజెంట్ ప్లేస్ ఆఫ్ వర్క్ జడ్పీహెచ్ఎస్ వాడపల్లి, గోదావరి తీర ప్రాంతం. గోదావరి అంటే చచ్చేటంత ప్రాణం, ఎందుకంటే ఆ అందం ఎప్పటికీ తరగతి, ఆ సొంత అదే మా సొంతం అనే గర్వంతో బతుకుతూ ఉంటాం. ఆ రుచులు, ఆ భాషలు, ఆ సంస్కృతులు ఎప్పటికీ మాతో ఉంటాయి. అయితే ఇక్కడ ఇదే నాకు అక్కడ తీసుకెళ్ళడానికి కారణమైంది. నేను బీఈడీ కాలేజ్ ఫంక్షన్ మాణిక్యరావు నాకు ఫోన్ చేసినప్పుడు, ఇవన్నీ మనం పడలేము, మా రాజమండ్రిలో వచ్చి మీరు ఎవరో రావద్దు, ఒక్కరోజు 2 మంది నేను చూసుకుంటాను, అది మనం చదువుకున్న క్లాసులతోనే పెట్టాలి. కానీ అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఏప్రిల్లో తను డెల్టా ప్లస్ ఇన్ఫెక్ట్ అయ్యాడు. ఏదో డిఫరెంట్ రీజన్స్ తను లేట్గా ఐడెంటిఫై చేయడమో మరి ఏంటో తెలియదు, చాలా సఫర్ అయ్యాడు. అన్బేరబుల్. అసలు నాకు డౌట్ వచ్చింది మెసేజ్ పెడతానికి, స్టిల్ ఏమన్నా మళ్ళీ డౌట్ పెట్టచ్చా లేదా, మెసేజ్ పెడతామని చివరికి ఆయన రెస్పాండ్ అయ్యాడు, అమ్మాయి అనుకున్నాను. ఏదో ఇక నా గురించి పర్సనల్గా తీసుకున్నట్లయితే నేను వాడపల్లి హై స్కూల్లో పనిచేస్తున్నాను, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. నాది తర్వాత నేను పీజీ కూడా చదివాను కాకతీయ యూనివర్సిటీలో, ఇలా ఇన్స్పిరేషన్ తోటి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇప్పుడు ప్రస్తుతం జడ్పీహెచ్ఎస్ వాడపల్లిలో చేస్తున్నాను. నా భార్య అరుణ, నా అక్క కూతురు, ఆమె స్ఫూర్తి. నాకు బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఉమెన్ అంటారు. ఈరోజు కూడా తను తీసుకురమ్మని అడిగితే పానకోల పొడకలాగా నీకు నేను ఎందుకు, నీ ఎంటర్టైన్మెంట్కి నీ ఎంజాయ్మెంట్స్కి నేనేం చేస్తున్నాను, నేను తిన్నాను, నీ అటెన్షన్ అంతా నా మీద ఉంటుంది, ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ యువర్ అటెన్షన్ అని నన్ను సింగిల్గా తోలేసింది పొద్దుటే. అది సంగతి. దట్టు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని ఇంతవరకు 10 సార్లు పెట్టాను మెసేజ్, ఇప్పుడే చూశాను. అలాగే నాకు 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి వచ్చి బిట్స్ పిల్లాని వచ్చింది, 4th ర్యాంక్ వచ్చింది, 4వ ర్యాంక్. తర్వాత BITHలో జాయిన్ అయ్యాడు, ఎందుకంటే అతను అది కోరుకున్నాడు. నేనైతే బిట్స్ పిల్లానిలో జాయిన్ అవ్వను సిఎస్సి. ఎందుకు అంటే నేను కూడా అప్పుడు చెప్తా ఉంటాను, మరి ఉద్యోగం కోసం అయితే నువ్వు ఎక్కువసేపు చదవవసరం లేదు, నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటున్నా, నా కోరిక ఏదైనా ఉందంటే నువ్వు ఒక 100 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో నువ్వు ఉండాలరా అంటే ఏం చేయాలంటే తను స్టార్ట్అప్ చేస్తానని అన్నాడు. తను స్టార్ట్అప్ చేయడానికి వీలుగా కూడా ఒక బిల్డింగ్ రెడీ చేసి వచ్చింది. అంటే హాస్పిటల్ పెట్టడానికి డాక్టర్ చదువుతున్న పిల్లలు హాస్పిటల్ రెడీ చేయాలి. అలాగే మా అబ్బాయి అన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాడమని మా రాజమండ్రిలో ఒక 100 మంది కుర్రోడికి ఉద్యోగం ఇవ్వాలనేది నా ఆశ, నెరవేరుస్తాడనే ఆశ అయితే అతని మీద నాకు ఉంది. రెండో విషయం ఏంటంటే నాకు ఒక్కడే పిల్లవాడు. రెగ్యులర్గా ఒకసారి అతను ఐసీలో పెట్టినప్పుడు 10 ఏళ్ళ తర్వాత ఐసీలో పెట్టాను 9 ఏళ్ళు. ఎందుకంటే ఎవరో కుర్రోడు కొడితే అప్పుడు చూడడానికి వచ్చినంతా నన్ను ఒకటి అడిగారు, ఎలా ఉన్నదని అడగడం మానేసాను. అందుకేరా ఇద్దరు ఉండాలన్న. మా మిస్సెస్ ఎప్పుడు ఏ పనికి ఎదుగుతారు, నిరాహార దీక్ష చేసేది గాంధీ గారు, మాట్లాడేది కాదు. చచ్చినట్టు 2వ వాడు కన్నా అప్పుడు స్కూల్ బహుశా ఎంతలో అతి చిన్న వయసున్న పిల్లవాడు నాకేనేమో, అటు 4th చదువుతున్నాడు. అది కూడా చెప్తూ ఆడు కూడా బాగా తెలివైనవాడు, బాగానే ఉంటారు. గురువు గారు ఇచ్చిన ఆశీస్సుతోటి, ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తితోటి ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా చేసినటువంటి రూపకర్త మన మాణిక్యాలరావు గారికి పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, గురువు గారికి నమస్కారం చెప్తూ నేను ఒకటే చెప్తాను, ఇట్ ఈస్ బిగినింగ్. ఇది ప్రారంభం మాత్రమే. చాలామంది ఇంటికి వెళ్ళిపోయి పెద్ద సీరియస్గా లెఫ్ట్ అయిపోతారు, బిజీ అంటారు. ఎవరు బిజీ కదా, మా ఇంట్లో పనిచేసే అమ్మాయి కూడా నాకు ఇప్పుడు బిజీ అనే చెప్తుంది. అంట్లు 4 కంపుల్లో తవ్వడానికి కూడా బిజీ అయ్యాయి. నేను బిజీ అయ్యాను, మీకు చెప్పట్లేదు. మాణిక్యాలరావు గారికి తెలుసు, ఒక కలెక్టర్ కంటే ఎక్కువ పని ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మా ఇంటికి నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎవరు కాదు. దయచేసి ఎవరు నాకు బిజీ, పలకరించడానికి తీరుకోలేదు, ఇలాంటి మాటలు చెప్పొద్దు దయచేసి. మీరు అది చెప్పారంటే యూఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది సిచ్యువేషన్. దయచేసి దాని నుంచి దూరంగా వెళ్ళవద్దు.
అని తెలియజేస్తూ నా రూమ్మేట్స్ చాలా కాలం తర్వాత చూశాను. ఒక విధంగా ఉద్విగ్నానికి గురైన అది ఏంటంటారు ఉద్వేగానికి గురైన ముఖ్యంగా వంకాయ శ్రీనివాస్ వస్తాడా రాడా, ఫోన్ చేస్తే తీయలేదు, తనకి ఎలా ఉందో నాకు తెలియదు. నేను 3 రోజులు బాధపడ్డాను. అదే విషయాన్ని మణిక్యానికి చెప్పాను, ఒక్కసారి ఫోన్ చేయమని అన్నాను. తను చెప్పాడు కూడా, కానీ ఈరోజు వస్తే అమ్మాయి బాగానే మాట్లాడతాడు అనుకున్నాను. నేనేదో అంటే నాకు జనం ఎలా తిరగాలని నేర్చుకున్నాడు నాకు కనపడకపోతే ఎలా ఉంటుంది. ఈవేళ నేను తను ఇచ్చిన స్ఫూర్తితో రాజమండ్రిలో మంచి పొజిషన్లో లేక హ్యాపీగా ఉన్నాను. నేను ఈవేళ ఉద్యోగం అనేసిన నా జీవితాంతో హ్యాపీగా బతకగలను. అలాగే మీ అందరికీ తెలియజేస్తూ ఇదే ర్యాపోని మరికొంతకాలం కొనసాగించండి. కొంత కాదు, మనం 50+ వచ్చాం. మనకి 15 ఏళ్ళ వయసు నుంచి వరకు 20 సంవత్సరాల వయసు వరకు నైపుణ్యంతోనే చదువుతాం, ఎందుకంటే అప్పుడు అవసరం. అలాగే 50 అంటే ఆఫ్టర్ 50 యూఆర్ స్టార్టింగ్ అవర్ సెకండ్ ఇన్నింగ్స్ని కూడా మీరు ఇదే రేపొద్దు మన ఫ్రెండ్స్ అందరితో కంటిన్యూ చేస్తూ మీ ఇంట్లో గృహప్రవేశం కానీ, మీ పిల్లల పెళ్లి కానీ, జాబ్ కానీ, ఏ చిన్న అకేషన్ ఉన్నా దయచేసి రండి. నేనైతే కాకినాడ మా అత్తూరు అందరికీ మెసేజ్ పెడతాను, నేను మా అత్తూరు ఇంటికి వచ్చాను, నా అడ్రస్ ఇది, మీరు వస్తారా, నన్ను రమ్మంటారు. మొన్న కూడా పెట్టారు, 3 రోజులు ఉన్నా, 4 ఫ్రెండ్స్ పెట్టారు. వాళ్ళు రావడం రాకుండా తర్వాత సంగతి, వాళ్ళు రా అంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారు. దయచేసి మీరు అందరూ కూడా ఈ ర్యాపోని మెయింటైన్ చేయండి. మాణిక్యం గారి కార్యక్రమం ఈ వేళతో ముగిసుకోవాలి, ఇది స్టార్టింగ్ అని అనుకుని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళినప్పుడే ఆయన కూడా సంతోషంగా ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. డిప్యూటీ కమిషనర్గా చేస్తున్న అబ్బాయి పుట్టిసేటప్పుడు పెళ్ళి అయిపోయి పిల్లలకు పుట్టిసి బిఈడి పాస్ అవ్వలేదంటే షేమ్ అయ్యాం. నా పేరు అబ్బవరంలో. సరే ఒక వెంటనే ఏంటి సంగతి మాస్టర్ గారు తెప్పించాను, ఫోన్ చేశాను మాస్టర్ గారు, 3 వాల్యూషన్ కట్టు నాకు తప్పలేదు, 3 వాల్యూషన్ కట్టించుకున్నాను. అయితే నాకు ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు ఉండేవారు, మన బీసీ కాలేజ్ లెక్చరర్, నేను నాకు సార్ తెలిసిన సుధాకర్ రెడ్డి గారు. ఆయన ఏంటంటే వైస్ ఛాన్సలర్ గోపాలకృష్ణ రెడ్డి గారికి మేనర్. ఈయన ఒకతను అక్కడ అనకాపల్లిలో రాధాకృష్ణ రెడ్డి గారిని ఆయన బిఎస్పీ పర్సనల్ మేనేజర్, వీళ్ళిద్దరూ మేనర్లు. సో వాళ్ళ వల్ల ఇక్కడికి వచ్చాను నేను, లేదా అక్కడ జాయిన్ అవుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళిపో బాగుండదని ఇక్కడికి వచ్చాను. తర్వాత అనుకోకుండా మాస్టర్ గారు మాకు విజయనగరం రిజిస్టర్ పెట్టింది. నేను ఎగ్జామ్ బాగానే రాశాను, ఇదంతా పిఓఈలో ఇలా ఇప్పుడే జరిగిందో పేపర్ లీగాలేషన్కి వెళ్దాం అంటే లేదు 15 వస్తాను ఈసీ గారు, ఈసీ గారికి వెళ్ళాం. వాళ్ళు మేనేజ్మెంట్ తీసుకొని వెళ్ళారు. వెళితే వెంటనే భారతీయ గారు డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సార్, ఆయన ఆ తర్వాత గీతం కాలేజ్ ప్రిన్సిపల్గా చేశారు. ఆయన దగ్గర పిలిపించి ఈ పేపర్ నేను ఎందుకు ఫెయిల్ అయ్యాడో చూడండి ఒకసారి ఈ వర్షం పిలిపించాను. ఇమ్మీడియట్గా 2 డేస్లో చేయించాను ఆ పని. మాకు రెడ్డి గారు బీసీ గారు అందరూ తెలుసు కాబట్టి చేస్తే 70 మార్కులు వచ్చాయి నాకు. అంత ముందే వచ్చి తెలుసండి 13. ఏంటి దీని పరిస్థితి అని అడిగితే వెంటనే ఎవరికి పంపించారు పేపర్ అన్ని బీసీ గారు చూశారు, చూపించి పేపర్ ఎవరికి వెళ్ళింది గ్రాడ్యుయేషన్ చేయడానికి అన్ని తీస్తే నా పేపర్ ఏలూరు సిఆర్టీ కాలేజ్ లెక్చరర్ దిద్దింది పేపర్ ఎవరి. ఇది ఏం జరిగింది, ఏం పని సార్ తమకు తెలుసు కదండి. అవన్నీ సార్ వెంటనే ఫోన్ చేసి చెప్పాడు. సరే జరిగిపోయింది, చెప్పుకోండి, నాకు అనవసరం, రియాక్షన్లో అయిపోయింది అన్నీ నాది అయిపోయింది, సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. మరొక 5 ఫోన్ చేశారు, మన వాళ్ళకి మన క్లాస్మేట్స్, వాళ్ళు ఎవరు ఇప్పుడు రాలేదు ఉన్నా సార్. అయితే నాకు మనీ ఆర్డర్లు వచ్చాయి. అయితే సార్ సలహా ఇచ్చారు, నేను మీరు ఎవరు వెళ్ళొద్దు, మీరు చేయలేదు, స్క్రీన్ చేస్తారంటే నాకు వరుసగా మనీ ఆర్డర్ పంపించారు. ఒక్కొక్క ఇండస్ట్రీలో చేస్తే వెంటనే నేను ఈసీ గారు మాట్లాడి ఇలాగ అందరికీ జరిగింది సార్, ఇది ఏదో వస్తాను మిస్సింగ్ జరిగింది సార్ అంటే సరే యూనివర్సిటీ కంటే యూనివర్సిటీ కంటే రాజు సూపరింటెండెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి సెక్షన్ రాజు అతను దీని అనమాట. ఎంతో మాట్లాడేలా జరిగేసరికి మొత్తం ఆలోకానికి పెట్టి ఇమీడియట్గా నా పేపర్ ఎక్కడికి వెళ్ళింది అక్కడికి పంపించాను. పంపించి రీవాల్యూషన్ కొట్టేసి మొత్తం అన్ని సూపర్ మార్కులు వచ్చాయి, అందరం పాస్ అయిపోయి చేశాను. అయితే దయచేసి గురువులు అదే ఆ రోజే నేను నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే నేను ఆ ఆరుగురు కూడా మేము అవ్వలేదు. అయితే నా అత్తవారి దగ్గర నేను ఎంతో చీప్ అయిపోయాను. ఆ 1 రోజు 2 రోజులకి ఫెయిల్ అయిపోయింది అని నమ్ముతారు కదా, ఇవన్నీ అలా తెలియదు కదా. మేము అక్కడక్కడ వెళ్ళి ఎన్ని డ్యాన్స్లు వేసాము, ఏం చేసుకున్నాం అనుకుంటాం తప్ప ఎందుకు ఫెయిల్ అయిపోయాడు, మిగతా వాళ్ళు పాస్ అయ్యారు కదా, అప్పటికే మా మిస్ అనేస్తాం. ఎప్పుడెప్పుడు ఆ ముందు రోజే ఏదో డ్రామా అయితే రికార్డింగ్ డ్యాన్స్ అయితే ఆ వస్తే సరే డ్యాన్స్ వేసాను ఆవిడ ఏమని
నాకు అక్కడే నాగేశ్వరం అంటే ఇష్టం. ఇప్పటికీ కూడా మీకు చూపిస్తాను, నేను వేసి ఇచ్చాను అదే పాట. నా కళ్ళు చెప్తున్నాయి నేను ప్రేమించానని పాట వేశాను. వేస్తే ఈ నెక్స్ట్ రోజు డ్యాన్స్ వచ్చింది, రిజల్ట్ వస్తే మా మిస్సెస్ అన్నది అనమాట, కళ్ళు చెప్తాను ప్రేమించాను వెళ్ళిందిరా వెళ్ళిపోయింది ప్రేమించడానికి ఏమన్నా జరిగిపోయింది. అందరికీ పాస్ అయిపోయింది వచ్చింది. ఆ శ్రీనివాస్ పాస్ అయ్యి, మోహన్ పాస్ అయ్యాడు, నీది లేదు నెంబర్. ఏంటి కళ్ళు చెప్తున్నాయి ప్రేమించా అని ఇలా అయిపోయింది. సరే ఏమనుకోలేదు, నాకు సత్తా ఉంది సార్ తెలుసు. ఇమీడియట్గా రెడ్డి గారు తీసుకుని కార్లు వెళ్ళిపోయి వైస్ ఛాన్సలర్ కూర్చొని పెట్టి ఇమీడియట్గా చేయాలన్నమాట. అది ఏం జరుగుతుందో కరెక్ట్గా చేయిస్తాను అనుకోండి. అలాంటివి ఉన్నది కాబట్టి చేయించుకుని, లేకపోతే అలాంటివి చాలా ప్రాణాలతో కూడా దారితీస్తాయి. దయచేసి పెద్దవారు లెక్చరర్స్ అందరూ ఒకవేళ ఏదైనా తప్పు చేసినా క్షమించి ఇకపై నుండి స్టూడెంట్కి అలాంటివి ఏం జరగకుండా చేస్తారని నా యొక్క కోరిక. జడ్పీహెచ్ఎస్ రావాలి కూడా మాకు ఇద్దరు పిల్లలు. అంటే నేను బీఈడీ చేసేసరికి నాకు పాప ఒక బాబు అండి. ఇప్పుడు పిల్లలిద్దరూ వెల్ సెటిల్డ్. పాప అంటే హైదరాబాద్లో ఉంటారు, బాబు యూఎస్లో ఉంటారు. ఆల్మోస్ట్ అంటే 2 years ఎక్స్టెండ్ చేయకపోతే నేను జొన్నలో రిటైర్ అయిపోయేదాన్ని. మీ అందరికంటే నేను చాలా పెద్దాన్ని కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని దీవిస్తున్నాను. నా పేరు ఎన్ పద్మజ అండి. నేను ఇక్కడ ఎస్ఎస్ బిఎడ్ చేశాను 91-92 బ్యాచ్లో. నాకు కూడా బిఎడ్ జరుగుతుండగా నేను కూడా మీకన్నా సీనియర్ ఇక్కడ జాయిన్ అయ్యేప్పటికే. అందుకని మ్యారేజ్ అప్పుడు బిఎడ్ చదువుతుండగానే మ్యారేజ్ అయిపోయింది. ప్రకాశం డిస్ట్రిక్ట్ వెళ్ళిపోయాను. అక్కడే 94 BScలో వచ్చింది. ఇప్పుడు ఎలా చదివించుకున్నా తిమ్మనపాలెంలో చేస్తుంది, పులిసిపాలెంలో. నా పేరు దీక్షా ఏసయ్య. వేదిక నిర్వహించినటువంటి ప్రిన్సిపల్ గారికి, మా ఉపాధ్యాయులు, మరి మా గురువులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా మరి ఇంత మంచి గ్యాదరింగ్ ఏర్పాటు చేసినటువంటి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి మరి 91-92 బిఎడ్ బ్యాచ్మేట్స్, ముఖ్యంగా మరి మాణిక్యరావు గారు, ఇంకా పేర్లు చెప్పలేకపోయినప్పటికీ చాలామంది వాళ్ళందరితో పాటు మరి మన గురువులు కూడా స్టూడెంట్స్తో పాటు ఎంతో యాక్టివ్గా మనందరినీ ఎంతో ఎంకరేజ్ చేస్తూ మరి ఇంత మంచి గ్యాదరింగ్ ఏర్పాటు చేసినటువంటి ఈ శుభ సమయాన్ని బట్టి మరి ఎంతో సంతోషిస్తున్నాను. నా పేరు పీయూష ఏసయ్య. మరి నా ఇద్దరు పిల్లలు, మా సార్ కూడా స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నారు. పెద్ద బాబు హైదరాబాద్ యూనివర్సిటీ పీజీ చేస్తున్నాడు, రెండో బాబు ముంబైలో BBA డిగ్రీ చేస్తున్నాడు. ఇకపోతే నేను షేర్ చేసుకోవాలన్నటువంటి చిన్న విషయం ఏంటంటే, ఒక అప్రిసియేషన్ అనేది ఒక స్టూడెంట్ జీవితంలో ఒక స్టూడెంట్ని ఎంతగా ఇన్స్పైర్ చేస్తుంది అన్నది మరి KCRR కాలేజ్లో నేను నేర్చుకున్నాను. యాక్చువల్గా మేము అందరం సెయింట్ తెరెసా స్టూడెంట్స్, మా బ్యాచ్ సగం మంది మేము అందరం క్లాస్మేట్స్గా ఉంటాము. 10 మందిలో మా అక్కడంతా స్కూల్ ఫీలింగ్ చాలా ఓవర్ కేరింగ్ తోటి ఈ కాలేజ్కి వచ్చాము. ఒకసారి ఇక్కడ అట్మాస్ఫియర్కి అలవాటు అవడం కొంచెం కష్టమైనప్పటికీ కూడాను మరి సార్ ప్రాక్టీస్ టైంలో మరి సార్ వాడిచ్చినటువంటి అప్రిసియేషన్, మరి ప్రిన్సిపల్ సార్ గంగాధరరావు సార్ గారు అయితే మరి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ప్రాక్టీస్ టైంలో వాటర్ ప్యూరిఫికేషన్ టాపిక్ తీసుకున్నాను నేను. దానికోసం మరి ఇక్కడ మన ఊళ్ళో మన ఏలూరు వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్కి వెళ్ళి అదంతా స్టడీ చేసి నేను ఏం చేస్తానంటే దాంతో చిన్న మోడల్ తయారు చేశాను. మోడల్ తయారు చేసి ఇక్కడ లెసన్ చెప్పాను అనమాట ప్రాక్టికల్ టైం. దానికి సార్ చాలా అప్రిషియేట్ చేశారు. ఆ చేసిన చిన్న మోడలే కానీ ఆ చేసిన విధానాలు అంతా చూసి ఎంతో అప్రిషియేట్ చేశారు. ఒక మన సైన్స్ టీచర్గా నేను ఎంతో ఇన్స్పైర్ చేసింది ఆ రోజు. అది ఇప్పటికీ నేను మర్చిపోలేను. అలాగే మరి మ్యాథ్స్ సార్ అయితే నేను అక్యూట్ యాంగిల్ ఆ టాపిక్ తీసుకొని ఏం చేశానంటే ఒక చిన్న ప్రాక్టికల్, అది మామూలుగా మనం ఇల్లు చీపురులో రౌండ్ పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలు ఏం చేసా వైట్ పేపర్ అంటించి ఒక 2 ఆ పుల్లలకి నాకు పిన్ చేసి చివర కార్నర్స్ పిన్ చేసి దాంతో అక్యూట్ యాంగిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు సార్ పిలిచి అడిగారు, ఈ ఐడియా మీకు ఎవరు ఇచ్చారని అడిగారు. సార్ నేనే చేశానండి, ఈ ఐడియా నాదే అని చెప్పాను. ఆ చిన్న ఐడియా అదేదో పెద్ద సైంటిస్ట్ లాగా మంచి బాగుంది, చాలా తక్కువ ఖర్చు, చాలా బాగుంది. అలాంటి చిన్న అప్రిసియేషన్స్ అన్నమాట మనల్ని ఎంతగానో తీర్చిదిద్దాయి. అలాంటి ఒక మంచి విషయాన్ని నేర్చుకుని మా స్టూడెంట్స్ మేము తీర్చిదిద్దేటప్పుడు మరటువంటి ఎంకరేజ్మెంట్ చేయడానికి మరి మంచి అవకాశం ఇక్కడ మంచి అట్మాస్ఫియర్ మేము కంప్లీట్ చేసుకోగలిగాము. మరి మంచి ఫ్యూచర్ కూడా
మరి ఆయన చేసిన మంచి విషయం మనందరికీ మా ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దూరంగా అనిపిస్తే పావులో ద్రౌపదాలు అలాగే వాడతాను. అదొక ఎక్స్పెరిమెంట్ చేస్తాను. చేసినది కాలేజ్లో పెట్టేస్తానంటే వద్దు ఇది చాలా డబ్బులు చాలా వాల్యుబుల్ తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కసిరికోట మండల్ నర్సింగ్ స్కూల్లో పనిచేస్తున్నానండి. అయితే చివరిగా అయినా సరే నాకు అవకాశం ఇచ్చినందుకు మరి మాణిక్యారావు గారికి కనకారావు గారికి మొట్టమొదటి మైక్ వాడిందే నాకంటే లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. అయితే నేను సరదాగా అంటున్నానండి, అదే కాదు. అయితే ఇక్కడ మహానుభావులు ఉన్నారు. ఎవరంటే ఫస్ట్ ప్రిన్సిపాల్ గారు గంగాధర్ సార్. కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు ఆయన మొట్టమాట నేను చూసిన మొట్టమాట వ్యక్తి ఆయన చూశాను. నెక్స్ట్ అయితే మార్నింగ్ కూడా కనపడ్డారు. బట్టను విప్పిస్తుంది నాది, వెంటనే పెట్టుకొని సార్ అని చెప్పేసి ఆయన అర్థం చేసుకున్నాను. ఎందుకంటే మొట్టమొదటి ఆ డిసిప్లిన్ అనేది మనం 3 తరాల ముందువాళ్ళు ఉంటాం. ఇప్పుడు ఎవరికి కూడా ఇప్పుడు అలాంటి ఎథిక్స్ స్టూడెంట్స్ కావాలంటే ఒక గౌరవం ఉండడం కానీ అలాంటిది ఏమీ కూడా కనబడలేదు. అలాగే పిఓడి సార్, వివేశ్వర సార్, నేనేం చేశానంటే నేను కామేశ్వర గారు ఇద్దరే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ఇప్పుడు 91-92 బ్యాచ్. నేను షార్ట్ హ్యాండ్లో రాసుకుంటున్నాను, ఎందుకంటే స్పీడ్గా చెప్పేవారు, డిక్టేట్ చేసేవారు. నేను షార్ట్ హ్యాండ్లో రాసుకుంటే ఆయన వచ్చి అడిగారు, ఏం రాస్తున్నావు అన్నారు. సార్ షార్ట్ హ్యాండ్లో రాసుకుంటున్నాను, అలా రాయకూడదు కదా అంటే లేదంటే అది స్పీడ్గా చెప్తున్నారు కదా దానివల్ల అలా రాసుకుంటున్నాను అంటే ఏం చదువు అని చెప్తున్నారు. నేను ఒక సెంటెన్స్ చదివేటట్టుగా చాలా వెరీ గుడ్ నైస్ అని చెప్తాను. అంటే 30 years బ్యాక్ది ఆయన పర్సనాలిటీ కానివ్వండి, అంటే ఎంత ప్రభావం చూపించారనేది మనకి ఆ నిదర్శనం గురించే నేను చెప్తున్నాను. అలాగే మరి సత్యరావు సార్ నోట్స్ ఇచ్చేవారు బ్రహ్మాండంగా, కళ్ళకి కట్టినట్టుగా సైకాలజీ నోట్స్ ఇచ్చి కరెక్ట్గా మనం అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తారు. నేను అనుకునేవాడిని ఏంటి ఇంకా చెప్తున్నారు అనుకునే టైంకి సరే చాలా వెళ్ళిపోండి. అంటే ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి బోర్ కొట్టకుండా మరి పంపించేవారు. మరి అటువంటి మహానుభావులు వీళ్ళందరూ కూడా మనం నేర్చుకోబట్టి మనందరం కూడా మంచి టీచర్స్ అయ్యాం. అలాగే మన పిల్లలు కూడా ఎథిక్స్ నేర్పించడం ముందు ఫస్ట్, మిగతా అయిన తర్వాత జాబులు రావడం, లక్షలు సంపాదించడం ఇవన్నీ కూడా సెకండరీ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అందరం కూడా ఆ మహానుభావులందరి యొక్క డిసిప్లైన్ని మనం అదే డిసిప్లైన్ మనం నేర్చుకొని మన పిల్లలను కూడా మన స్కూళ్ళలో అమలు చేస్తాం. ఇప్పుడు తర్వాత కమింగ్ టీచర్స్ కూడా ఎలా ఉంటుంది అంటే మనమైతే తెలియదు, కమింగ్ బిఎస్సి వాళ్ళు ఎలా ఉంటారంటే మరి మనం మాత్రం పిల్లలకి ఎన్ని ఎథిక్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మరి డాక్టర్ ప్రభాకర్ గారు, నేను బయాలజీ ఇంగ్లీష్ కాబట్టి ప్రభాకర్ గారు ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టుకుని ఒక లెసన్ ప్లాన్ ఎలా రాయాలి అనేది చెప్పినటువంటి మహానుభావులు. అసలు ఇంగ్లీష్లో ఏంటి భయం, ఏంటి మన ప్రాబ్లం ఏంటంటే క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్ అంటే నేను చేశాను. ప్రతి ఒక్కరిని అండి అని సంబోధించినటువంటి వ్యక్తి ఆయన. అయితే తర్వాత ఏంటంటే వాళ్ళ మిస్సెస్ కాబట్టి మా గురుగారు గురుపత్ని అని చెప్పేసి వాళ్ళు పరిచయం చేయడం కూడా జరిగింది. అలాగే నేను ఇంగ్లీష్ డిఆర్పీగా ఎన్నో మండలాలు తిరిగి అందరికీ కూడా మన టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అది ఆయన యొక్క విద్యా భిక్ష అంటాను నేను. ఎందుకంటే చాలామంది చెప్తారు కానీ అంత వివరంగా యాక్చువల్గా ఇంగ్లీష్లో అంత టాప్ లెవెల్గా చెప్పినటువంటి మహానుభావుడు. అంటే ఈ ఒక్కళ్ళని కాదు, ప్రతి ఒక్కరు కూడా అంత డిసిప్లైన్ మనకి ఇవ్వాలి, అంత డిసిప్లైన్ ఇచ్చి మనల్ని మంచి అప్పుడు విద్యార్థులుగా తయారు చేశారు. ఆ తర్వాత అంతేకాకుండా ఎథిక్స్ పాటించడంలో మరి మొట్టమొదటి మరి కాశీబాబు గారు మన కాలేజీకి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చారు ఆయనతో. నేను ముందు సార్
ఇద్దరం కూడా వెళ్ళి మీరు రేపు నుంచి రాకండి అంటే ఆయన కోపం వచ్చింది. ఎందుకు రాకూడదు, మీరు రావక్కర్లేదండి, మేము తీసుకెళ్తామండి రోజు, మీరు ఎక్కడ వరకు తెలియటండి చాలు, ఎందుకంటే మీకు రోజు ఏ పనులు ఉంటాయి, మీరు ఎక్కడ పని చేస్తున్నట్టున్నారు, దయచేసి మీరు రాకండి ఎక్కడి నుంచి అని చెప్పేసి మేమే అందరం కూడా వెళ్ళి, ఒకవేళ నేను పట్టుకుంటే మిగతా అందరూ వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు. శామ్యుల్ సుధీర్ చేశాడు, చేయని వాళ్ళు లేదు, అందరూ కూడా చేస్తాం. దింపేటప్పుడు మళ్ళీ అక్కడ దింపేటప్పుడు మళ్ళీ చేసేవాళ్ళు. మరి సార్ని ఇప్పుడు గంగాధర్ సార్ని అడిగాను కూడా, సార్ కిందన ఏమన్నా అవకాశం ఉంటుందా క్లాస్ మార్చడానికి, ఎందుకంటే ఆయన పాపం రోజు కష్టం అవుతుంది అంటే, లేదండి అటువంటి అవకాశం లేదు, అంటే మొత్తం అంతా కూడా లైబ్రరీ దానివల్ల ఏంటంటే పైన అలాగా 3వ అంతస్తులకి తీసుకొచ్చి అంతా కూడా చేయడం అంటే అటువంటి ఎథిక్స్ మరి కాలేజ్ వల్లే వచ్చింది. చెప్పాలి ముందు ఎక్కడా కూడా ఎలాంటివి చేయలేదు. మరి అటువంటి ఎథిక్స్ మరి నేర్పించినటువంటి కాలేజీ గురువులు మర్చిపోయాము. అలాగే మరి గురువులందరికీ కూడా మరి పేరున ఆదానం చేస్తున్నాము. ఎందుకంటే మీ వల్లే ఈ రోజున మేము ఇలా ఉన్నాం. అందరం కూడా 30 ఏళ్ళ తర్వాత కూడా వచ్చి మన అందరం కూడా కలిసినట్టుగా చక్కగా ఉన్నాం ఉంది. అలాగే లేడీస్ ముఖ్యంగా చాలా కష్టం అండి లేడీస్ రావడం లేదు, ఎందుకంటే రకాల సమస్యలు ఉంటాయి, చాలా దూరదారాల నుంచి రావాలి, మరి హస్బెండ్ ఎలా ఉంటారు ఏంటి అనేది వాళ్ళు ఒప్పుకోవాలి. కానీ వాళ్ళందరూ ఇంతమంది వచ్చినందుకు నిజంగా వాళ్ళకి కూడా జరగాలి. అలాగే మరి మన అందరినీ కూడా గ్యాదర్ చేసిన వాళ్ళు కూడా లేడీస్లో కూడా ఉన్నారు. భువనేశ్వరి గారు కానివ్వండి, లేకపోతే జయశ్రీ గారు కానివ్వండి, సత్యవతి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే పేరు అందరికీ కూడా అడ్రస్ లైన్ని వెతికి, ఫోన్ నెంబర్లు వెతికి, అలాగే లేడీస్ అయినప్పటికీ కూడా ఎక్కడెక్కడో అడ్రస్లు కనుక్కొని వెళ్ళి అడగడం జరిగింది. అవన్నీ కూడా గ్రూప్లో పెట్టడం జరిగింది. కనుక అలాగే గ్రూప్ కూడా ఫస్ట్ మాణిక్యరావు గారు తర్వాత లేకపోతే ముందో నాకు తెలియదు, కానీ మేము సపరేట్గా గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. చేసుకొని అందులో ఆసిబాబు గారు నేను ఉండేవాడు. అలా కొంచెంగా పెరిగింది మాది కూడా. కాకపోతే అప్పుడు ఎవరికి తెలియదు, ఆయనకి తెలియదు పాపం, ఆయన వెళ్ళలేని పరిస్థితి. నేనంటే ఇక్కడ వైజాగ్లో ఉండిపోయాను. దానివల్ల ఏంటంటే అందరూ కూడా కోఆపరేట్ చేసి మొత్తానికి 91, 92 బ్యాచ్ని చక్కగా ఎలా చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. మరొక 20 ఏళ్ళ తర్వాత కూడా ఒకసారి పెట్టుకుంటే బాగుంటుందేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే 20 ఏళ్ళ తర్వాత కాకపోవచ్చు, కానీ లేకపోతే 10 ఇయర్స్ తర్వాత కానీ ఒకసారి మనం కలిస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మన పిల్లలందరినీ తీసుకొచ్చి అసలు ఇదిగా ఇలా ఉండాలి అని చెప్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఒకసారి మాణిక్యరావు గారు అలాగే నా మిత్రులందరూ కూడా అందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని అనుకుంటున్నాను. అలాగే నా ఫ్యామిలీకి వచ్చేటప్పటికి మా మిస్సెస్ హౌస్ వైఫ్ అండి. 2 పిల్లలు నాకు మా పిల్లలే. ఒకరిని బీటెక్ చేశాడు, వెయిటింగ్ ఫర్ హిస్ జాబ్, ఇంకా జాబ్ రాలేదు, బీటెక్ మెకానికల్ చేశాడు. రెండో వాడు వచ్చేసి నేషనల్ చెస్ ప్లేయర్ అండి, చదవడం ప్లేయర్, నేషనల్ చెస్ ప్లేయర్, చాలాసార్లు బ్యాటర్లో వచ్చాడు. సాకేత్ పేరు, పెద్దవాళ్ళ పేరు సాగర్. అందరూ కూడా ఎథిక్స్ నేర్పించాలి. మిగతా ఏమో నాకు తెలియదు, కానీ ఎథిక్స్ మాత్రం అందరూ మన బిడ్డలందరూ కూడా ఎథిక్స్ నేర్చుకున్నాడు. కనుక వాళ్ళని ఈసారి తీసుకొచ్చి చూపిద్దామనేది నా ఉద్దేశం. అది ఒకసారి మీరు అందరూ కూడా పరిశీలించి చేసినట్లయితే బాగుంటుంది. అలాగే ఇందాక ఒక మాట చెప్పారు కనుక మన పిల్లలు లేకపోతే ఎవరైనా మ్యారేజ్ ఫంక్షన్ కానీ మనం అందరూ కూడా అటెండ్ అవుతున్నాం. ఆ దిశగా దయచేసి ప్రయత్నం చేయండి. అందరూ కూడా వెళ్దాం, అవకాశం ఉంటే మేరకు వెళ్దాం. అవకాశం లేకపోతే ఇలా చాలామంది రాలేదు. ఇక్కడ కామేశ్వరి గారు రాలేదు, కామేశ్వరి గారికి ఫోన్ చేశాను. కాకపోతే ఏంటంటే అక్కడ వీకెండ్ సెలవు అంటే ప్రైవేట్ కాలేజ్ కదా అని చెప్పేసి జవహర్ నవోదయ విద్యాలయ నేను కూడా సారం చూసిన తర్వాత అందరూ చెప్తుంటే చెప్పకపోతే గ్రాట్యూడ్ ఎక్కడో పోతుంది అని భయమేసిన. ఎందుకంటే నేను మ్యాక్సిమం మా భాస్కర్ రాస్తాను 2009లో తీసుకున్నాను. నేను లెసన్ ప్లాన్ రాసిన తర్వాత మా వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో చాలాసార్లు మాకు ఈ లెసన్ ప్లాన్ అబ్జర్వేషన్ ఉంది. ఆల్ ఇండియా లెవెల్లో చాలాసార్లు లెసన్ ప్లాన్ చేసినప్పుడు మ్యాథమెటిక్స్ లెసన్ ప్లాన్ అనేది తప్పనిసరిగా కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వ్యాలిడ్ అవుతుంది. అంటే ఇతని లెసన్ చాలా వరకు సూటబుల్గా ఉంది, ఇది పనికొస్తుంది లెసన్ ప్లాన్ అని చెప్పి అక్కడ సిండికేట్ అయిన ఆఫీసర్స్ అందరూ దాన్ని సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే భాస్కర్ రావు సార్ చెప్పినటువంటి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఇంకా రాస్తూనే ఉంటాను.
ఇప్పటికీ కూడా నేను నాలెడ్జ్ అనేది అండర్స్టాండింగ్ అనేది అప్లికేషన్ అనేది స్కిల్ ఏంటని ఆ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్పెసిఫికేషన్ రాయకుండా లెసన్ ప్లాన్ చేయండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ డైరెక్ట్గా లెసన్ ప్లాన్ టీచర్ యాక్టివిటీ పీపుల్ యాక్టివిటీ ఉంటే రాసేసి అదే లెసన్ ప్లాన్ అంటారు. కానీ ఎవ్రీ మూమెంట్ ఆబ్జెక్టివిటీ ఏంటి, స్పెసిఫికేషన్ ఏంటి, నాలెడ్జ్ ఎప్పుడు అండర్స్టాండింగ్ ఆ క్వశ్చన్స్ క్లారిఫైడ్గా రాయడం వల్ల ఇప్పుడు సిబిఎస్ఈ వాళ్ళు అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు చాలా. అంతేకాకుండా నేను ఎక్కడ మంచి టీచర్ నాకు తెలిసిందంటే మన టీచింగ్ మెథడాలజీస్ సైకాలజీ కానివ్వండి, పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అవన్నీ చాలా బాగా చదవడం వల్ల ఆ టీచింగ్ మెథడాలజీ చాలా బాగుంది. సౌత్ ఇండియాలో +2 రిజల్ట్లో 3 సార్లు సౌత్ ఇండియా ఫస్ట్ వచ్చారు. 3 సార్లు 3 టైమ్స్ సౌత్ ఇండియాలో. సౌత్ ఇండియా అంటే మన సౌత్ ఇండియా జవహర్ విద్యాలయంలో +2. ఎందుకంటే మన ప్రూఫ్ వ్యాలిడ్ అవుతుంది. సిబిఎస్ఈలో కరెక్షన్ చేసేవాడు మన దగ్గర ఉన్న 13 మెంబర్స్ రాసే ప్రూఫ్స్ ఎప్పుడైతే వ్యాలిడ్ అవుతుందో టీచర్గా మనం కూడా వ్యాలిడ్. when the students are getting less marks, your proofs are not valid. అంటే స్టూడెంట్ కొంతమంది చదవకపోతే తక్కువ రావచ్చు, కానీ మేమంతా వెల్ ట్రైనింగ్ ఇస్తాం కదా. మా దగ్గర 80 మెంబర్సే ఉంటారు కాబట్టి 24 hours అక్కడే ఉంటాం. మీలాగా ఇప్పుడు రావడానికి వెళ్ళడానికి ఉండదు. మేము ఒక జైలు నుంచి బయటకు వచ్చేది మాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరూ చూస్తుంటే హాయిగా ఉంది. ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది, నాకు ఏదో చేయాలనిపిస్తుంది. ఏదేమైనా ఇందాక టింకిల్ లిటిల్ స్టార్ సక్సెస్ చేయాలి, సూపర్ స్టార్ అంటే నిజమే, రియల్గా సూపర్ స్టార్. ఎందుకంటే ఈరోజు లెసన్ ప్లాన్ అనేది వ్యాలిడ్ అవుతుంది అంటే మేము ఇంకా ఏ లెసన్ ప్లాన్ అయినా 4 day ప్లాన్ రాయాలి, ఖచ్చితంగా 15 days లెసన్ ప్లాన్ రాయాలి, ఆ పుస్తకాలు ఇస్తే చదవాలి. ఎప్పుడన్నా సైకాలజీ గురించి వాటి గురించి మాకు లెక్చర్స్ ఇస్తే మేము ఎప్పుడన్నా కొద్దిగా మాకు ఆ ప్రజెంట్ చేయగలని అన్నారనుకోండి, మేము అన్ని లెర్నింగ్ థియరీస్ సత్యారావు గారు చెప్పిన లెర్నింగ్ థియరీస్లో ఈరోజు బిఎఫ్ స్కిన్నర్ ఏం చేశాడని అడగండి. ర్యాట్ తీసుకున్నాడా? చాలా మంది ర్యాట్ మర్చిపోయారు. బిఎఫ్ స్కిన్నర్ ర్యాట్ ఎంతవరకు పనిచేస్తుంది, రీఎన్ఫోర్స్మెంట్ ఎంతవరకు జరిగింది, ఇవి మాట్లాడగలిగే ధైర్యం రియల్గా మాకు వచ్చింది అంటే అది బికాస్ ఆఫ్ సక్సెస్. అందులో డౌటే లేదు. ఇప్పటి వరకు టీచింగ్ మెథడాలజీస్ కానివ్వండి, లెసన్ ప్లాన్ రైటింగ్లో కానివ్వండి, టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎవ్రీ టైమ్ వీఆర్ డూయింగ్ ఎనఫ్ ప్రాక్టీస్ త్రూ సిఆర్ఐ. సిఆర్ఐ లేకపోతే నిజంగా నవోదయలో నాలాంటి వాడికి అవకాశం ఉండదు. ఎందుకంటే మేము సిఆర్ఐ డిగ్రీ చదివాం, డిగ్రీ కూడా ఇక్కడే, బిఎడ్ కూడా ఇక్కడే, 2 క్యాంపస్ ఇక్కడే. మ్యాథమెటిక్స్లో మన హరిసీతారామయ్య గారు నేను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ రాస్తే డిగ్రీ అవ్వగానే మా ఇద్దరికి ఇంటర్వ్యూస్ వచ్చినాయి. అప్పుడు కొంచెం ఇబ్బందిలో ఆ ఇంటర్వ్యూస్ ఏం జరిగినా మాకు తెలియదు, కానీ వెంటనే నాకు నవోదయ వచ్చేసింది. నేను ఇంటర్వ్యూస్లో ఇండక్టివ్ డైరెక్టివ్ మెథడ్ అడిగాను. నేను ఇండక్టివ్ ఏంటి, డైరెక్టివ్ ఏంటి అని అడిగారు. నేను చెప్పిన ఎగ్జాంపుల్కి మా ఇంటర్వ్యూస్లో వాళ్ళందరూ అసలు ఎక్కడ చదివామని అడిగాను. సార్ సిఆర్ఐ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమన్నా. మళ్ళా ఇంకోటి అడిగారు వాళ్ళు. డైరెక్ట్గా తారందై రైల్వే నగరానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, తారందై రైల్వే నగరానికి చెప్పాను. ఇవన్నీ ఉద్యోగాలు రావడానికి కారణమైన మన గురువులందరికీ సాధారణంగా నమస్కారం చెప్తూ చెప్పే మాటలన్నీ మన గ్రూప్లో కనబడతా ఉంటాయి. సౌమ్యవాది, చాలా సౌమ్యవాది. నిజంగా ఆయన మాటలు విన్నప్పుడల్లా ఎంతో ఆత్మీయత ఇంత ఘనంగా మీకు లేరు ఎవరు, మీకు మీరే ఘన పాటి.
అట్లాగే దీన్ని ఈ ప్రోగ్రాం కోసం అహర్నిశలు కృషి చేసిన ఈ మాణిక్యరామానికి మీ అందరికీ ధన్యవాదాలు. మరొకటి ఈ సన్మానం ఘనంగా వద్దని చెప్పి చాలా కాలంగా నేను చూస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు కరెంట్ కానీ లేక మాణిక్యం ఎవరు వెళ్ళలేదు. ఎందుకంటే మనకు కావడం ముఖ్యం కానీ ఇవన్నీ ముఖ్యం చేస్తాం. వరుసగా విషయం ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి మనిషి ఆయనకి పాదవందనం చేసి ఆయన రుణం తీసుకోండి. ఓకే సార్. మనస్ఫూర్తిగా బలాన్ని కోరుకుంటూ కొద్దిగా తెలియదు. సాయం సమయం కదా, రాజ్యసభకు పడుతున్న ఈ సమయం ఏపీ ఆయన సన్మానానికి ఆయన అభివృద్ధి సన్మానానికి చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇంతమంది ఉపాధ్యాయులకి ముగ్గురు సన్మానం అందుకోవడం అనివార్యం. సార్, థ్యాంక్ యూ సార్. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి మా అధ్యాపకులందరినీ ఆహ్వానించి మా అందరికీ కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున సత్కారం చేసినందుకు మీ మిత్రులందరికీ 91, 92 బ్యాచ్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇప్పటికే మంచి మంచి పొజిషన్స్ ఆక్యుపై చేసి ఉన్నారు. భవిష్యత్తులో మీ పిల్లలకి కూడా మంచి భవిష్యత్తుని ఇచ్చి వాళ్ళ యొక్క జీవితాలు కూడా ఉన్నత స్థితిలో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మీరు చేసినటువంటి ఈ సన్మానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
మన సిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 84 కాలేజ్ అని చెప్పి ఇప్పుడు దాకా కూడా స్కూల్కి ప్రిన్స్ ఆఫ్ మహేష్ లాగా ఉన్నటువంటి మన భాస్కర్ గారు సన్మానం తీసుకోవడం, మేడం గారు కూడా పక్కన ఉన్నట్లయితే ఈ దృశ్యం మరింత అందంగా ఉండేది. నెక్స్ట్ బ్యాచ్ అలా చేసినట్టు జరగకపోవడం. ఏదైనా మాకు అవకాశం ఇచ్చినందుకు గురువారి బీఈడీ కాలేజీలో చదివి ఈనాడు మంచి మంచి పొజిషన్స్లో ఉన్న మా విద్యార్థులందరికీ కూడా నా ధన్యవాదములు. నేను మీరు సన్మానానికి పిలిచినప్పుడు ఆ అర్హత నాకు లేదేమో అని అనుకున్నాను. కానీ మీరు నా మీద చూపించిన ఆదరాభిమానానికి నేను ఏ విధంగా మీకు కృతజ్ఞత తెలియజేయాలో కూడా నాకు తెలియట్లేదు. ఉపాధ్యాయుని యొక్క ఉద్దేశం విద్యార్థి అభివృద్ధిలోకి రావాలి అని, తనకన్నా ఉన్నత స్థాయిలో ఉండాలి అని. నిజంగా మీరందరూ కూడా చాలా మంచి స్థాయిలో ఉన్నారు. ఎంతో మందికి విద్యాబోధన చేస్తున్నారు. ఉపాధ్యాయుడు ఏమీ ఆశించకుండా విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశిస్తూ ఉంటాడు. మిగిలిన ప్రొఫెషన్స్ అన్నీ వేరు, మన ఉపాధ్యాయ వృత్తి వేరు. మరి ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం చదువుకుని మన గురువుల్ని కలుసుకోవాలి, వాళ్ళని సన్మానించాలి, మనందరం కలుసుకోవాలి అని పూనుకుని మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాణిక్యాలరావు ముఖ్యుడని మీ అందరికీ కూడా తెలుసు. అతనికి సహకరించిన మీరందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా నిర్వహించడానికి కారణమైంది. మీ అందరికీ తెలుసు మాణిక్యాలరావు మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడ్డారో అనేది. ఈవేళ అందరూ వచ్చారు, చూశారు. ఇంతమందిని గ్యాదర్ చేయడం అనేది ఎవరికీ కూడా సాధ్యం కాదు. నిన్న కూడా మేము మాట్లాడి పంపించడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. మరి వాళ్ళ అభివృద్ధి అంతా కూడా అంత ఇదిగా ఉంది అంటే దానికి కారకులు మీరే, తల్లిదండ్రులే. మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ నలుగురికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. అలాగే ఇందాక చక్రవర్తి చెప్పాడు, నవోదయ స్కూల్లో పనిచేస్తున్న ఒకసారి ఏదో మ్యాథమెటిక్స్ డే కూడా నవోదయ స్కూల్కి అక్కడ వేలేరు పిలిచారు, వెళ్ళాను. మన వెస్ట్ గోదావరి నవోదయ అంటే 15 అయితే ఎవరి ఇన్స్పెక్షన్ కూడా వెళ్తూ ఉంటాను. ఆ నవోదయ స్కూల్లో ఆ సిస్టమ్ అంతా కూడా నాకు బాగా తెలుసు. వేలేరు హై స్కూలు నాకు చాలా బాగా నచ్చింది. అంతా కంప్యూటర్స్తో బోధన, దానికి ఒక సెపరేట్ రూము ఇలాగా చేస్తున్నామండి అని చెప్పేసి వాడు చెప్పడం, ఆ రోజు నేను ఆ స్కూల్ విజిట్ చేయడం ఇట్లాంటివి జరిగాయి. అలాగే మీరందరూ కూడా మరి చాలా హెడ్ మాస్టర్స్గా, స్కూల్ అసిస్టెంట్స్గా, డిఫరెంట్ క్యాడర్స్లో ఎంఈఓస్గా అలా పనిచేస్తున్నారు. అది మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది.
మా విద్యార్థులందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారని మేము చాలా గర్వపడుతున్నాం. మీరందరూ మా మీద చూపించిన అభిమానానికి నేను ఉంది. ఇంకా హెడ్ మాస్టర్స్గా మీ సర్వీసెస్ ఇంకా ఎవరో చెప్పారు, ఇంకా 2 years సర్వీస్ పెరిగింది, అందువల్ల నేను ఇంకా సర్వీస్లో ఉంటాను అని చెప్పేసి గవర్నమెంట్ కూడా గుర్తించి మరి అందరికీ కూడా 2 years సర్వీస్ పెంచడం జరిగింది. మనం వద్దనుకున్నా చాలామంది వద్దని అనుకుంటున్నారు, కానీ మరి సీనియర్స్ యొక్క సర్వీసెస్ కావాలి. ఆ విధంగా నేను కూడా రిటైర్ అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ మీ సర్వీసెస్ మాకు కావాలండి, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి నన్ను బలవంతంగా ఇక్కడ ఉంచడం జరిగింది. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, నేను ఇంక మానేస్తానండి అని అంటే మీకు కావాలంటే లీవ్ ఇస్తాం, మళ్ళీ మీరు వచ్చి జాయిన్ అవ్వాలి అని చెప్పేసి చెప్పారు. సరే, వాళ్ళు అంత అభిమానం నా మీద చూపిస్తున్నప్పుడు నేను మానేస్తున్నానని చెప్పేసి అనలేక అలా చెప్పారు. అది యథార్థం కూడా. సీనియర్స్కున్న నాలెడ్జి, వాళ్ళకున్న విధానం ఇక్కడ ప్రజెంట్ టీచర్స్కి ఉండటం లేదు. కమిట్మెంట్ మీరందరూ కూడా ఇంత పేరు కానీ వాళ్ళెవరికి కూడా ఇది ఎంతలే అన్నట్టుగా ఉంది. మరి జాబ్స్ కూడా ఈరోజు అలాగే ఉన్నాయి. మీరు చదువుకున్న కాలేజీకి రావడం జరిగింది. ఇక్కడ మీ గురువులందరినీ కూడా సత్కరించుకోవడం కూడా జరిగింది. అందరూ కూడా ఒకసారి కలుసుకోవడం జరిగింది. మేము కూడా మిమ్మల్ని అందరినీ చూసి చాలా గర్వపడుతున్నాం, మా స్టూడెంట్స్ వీళ్ళంతా అని చెప్పేసి. మరి ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా కాలేజీ తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఈ కార్యక్రమానికి మాధురి గారు, మీ పేరులోనే ఉన్న మాధుర్యం మా మాణిక్యాన్ని ఎంతో జాగ్రత్తగా పొదుపుగా ఉంచారు. కాబట్టి ఈ సమయంలో ఆయన్ని ఇంత కార్యక్రమాలు సాధారణంగా ఆడవాళ్ళు మనసులో ఎలా ఉంటారు మీరు ఏమనుకోకండి. మనం ఆడవాళ్ళు నీకెందుకు బయటపడే మహావృక్షలాగా ఒక్క నిమిషం మహావృక్షలాగా ఎదగనివ్వడానికి నీరు, గాలి, వెలుతురు, సూర్యరశ్మి అన్నీ తానే అనుకున్నటువంటి ఆవిడని తీసుకుని ఆయన ఈ కార్యక్రమాన్ని సాకారం చేసిన కర్త యొక్క శ్రీమతి వాళ్ళిద్దరినీ కూడా ఆడవారు లేడీస్ అందరూ కూడా ఆవిడ తీసుకుని
91-92 బ్యాచ్ ఈ ఆత్మీయ సమ్మేళనకర్త శ్రీ వైపి మాణిక్యాలరావు గారిని మా తన సందేశాలు ఇవ్వాల్సిన కోరుతున్నాం. గురుగారు వెనకరండి సార్. వెనకరండి సార్ ఒకసారి. ఓకే సార్. ప్రసాద్ ఇప్పుడు మాణిక్యాలరావు గారు మన గురించి ఈ సభలో తీసి మాట్లాడతారు. ఆయన పడిన కష్టాలన్నీ చెప్పాలి. నమస్కారం అండి. వాస్తవానికి మాట్లాడాలని చెప్పింది పర్లేదు. ఒక 5 సంవత్సరాల పైగా ఇదే పని మీద ఉన్నాం. రోజు మొత్తం మీద దాదాపు 2 సంవత్సరాల్లో కనీసం 1 గంటన్నా ఈ గ్రూప్ కోసం నేను ట్రై చేస్తూ ఉండేవాడిని. రకరకాల విధాలుగా ట్రై చేస్తున్నాము. అలాగే సేకరించగలిగాం. ఈ క్రమంలో వాట్సాప్ కూడా పెట్టాను. మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా నా సొంత అన్నదమ్ములు అక్కడ చేయలేదని నేను ఫీల్ అయ్యేవాడిని. నేను ఏ టైంలో మెసేజ్ పెట్టినప్పటికీ కూడా ఎలాంటి నెగిటివ్ కామెంట్ అనేది రాకపోవడం అనేది నా అదృష్టం. అలాగే ఈ ఎంటైర్ కార్యక్రమంలో ఈరోజు మొత్తం మనకు రిజిస్ట్రేషన్లో 72 వచ్చినాయండి. అమౌంట్గా వచ్చేప్పటికి కరెక్ట్గా లాస్ట్లో మిత్రులు ఇవ్వడంతో 2 లక్షలు కంప్లీట్గా మనం పూర్తి చేయగలిగాం. దీంట్లో ఎక్స్పెండిచర్స్ అన్నీ కూడా కొద్దిగా లెక్క చేసుకోవాల్సిన పని ఉంది. మిగిలిన ఏమన్నా అమౌంట్ ఉంది, దాన్ని ఏం చేద్దాం అనేది గ్రూప్లో కానీ లేకపోతే ఇప్పుడే కానీ నిర్ణయించుకున్నాం. కొద్దిగా ఫస్ట్లో ఏమని చెప్పామంటే ఏమాత్రం మిగిలినప్పటికీ కూడా కనీసం ఆ ప్రపోర్షనేట్లో 50 రూపాయలైనా 5 రూపాయలైనా తిరిగి మళ్ళీ ఫోన్పే చేద్దాం అనేది మనం ఫస్ట్ నుంచి అంటున్నటువంటి నాకు. కానీ ఇందాక నుంచి చాలామంది మిత్రులు కలిసి చెప్పేది ఏంటంటే అది మీ దగ్గరే ఉంచేసి అమౌంట్ ఏమన్నా ఉంటే కాలేజీకి ఇస్తాం అనేది వాళ్ళ ఆలోచన ఉంది. మరి మీ యొక్క ఓకే సార్, ఈ సంతోషం ఎంతకన్నా నాకు కావాల్సిందే లేదు. గతంలో నేను 10th క్లాస్ గెట్ టుగెదర్ 34 సంవత్సరాల తర్వాత చేస్తున్నాం. ఆ రోజు నేను బాగా ఆనందపడ్డాను అనుకున్నాం. తర్వాత 2017లో వేయచ్చు మా స్కూల్ యొక్క నేను చదువుకుంటున్నది ప్రస్తుతం నేను పనిచేస్తున్నటువంటి స్కూల్ కూడా అదే జెడ్పీహెచ్ సెలవుదేవి. దాని యొక్క 50 years సెలబ్రేషన్స్ కంప్లీట్గా నా చేతుల మీదుగా చేశాను. అప్పుడు దరిదాపుగా 15 రోజులు మెడికల్ లీవ్ పెట్టినది 50 years సెలబ్రేషన్స్కి జనాలందరినీ కూడా పోగేటువంటి నాడేజు స్కూల్లో 3 రోజులు అదే పని మీదుగా ఆ కార్యక్రమాలు ఫంక్షన్ మొత్తం కూడా చేయడం నా జీవితంలో అదే పెద్ద గొప్ప అనుకున్నాను. కాకపోతే అక్కడ మా స్కూల్ కాబట్టి ఆ ప్రిన్సిపల్ మొత్తం అక్కడే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మిత్రులు అలా కాదు. నేను ఉదయం చెప్పుకున్నట్టుగా శ్రీకాకుళం దగ్గర నుంచి ప్రకాశం చివరి వరకు కూడా ఉంటాం. వీళ్ళందరూ రాబట్టాం. దాదాపు 70 గురువు మనకి రిజిస్టర్ అయ్యారు. ఎందుకన్నా సంతోషమైంది నా జీవితంలో లేకపోవచ్చు. నా కూతురు పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఎంత సంతోషం లేదు. అదంటే నా కుటుంబానికి సంబంధించింది. కానీ ఇది అలా కాదు, అందరికి సంబంధించింది. 75 మందికి సంబంధించింది. కాబట్టి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి థ్యాంక్ యూ ఎవరిబడి. ధన్యవాదాలు అండి. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి అందరినీ కలుసుకున్నందుకు.
ఓకే ఓకే నెక్స్ట్ వీరస్వామి గారు మెమెంటోస్ని స్టేజ్ మీద ఒక చేతితోటి మెమెంటో, రెండో చేతితో హాయ్ చెప్తూ ఫోటో తీసుకుని ఫోటో ఇస్తాం అంటే ఫోటో స్టిల్ కూడా తీసుకుని అప్పుడు మీరు ఎలా వస్తుంది సార్ మీరు మధ్యలో ఉండండి రండి ఇలా బయటికి ఎక్స్పెక్ట్ ఓకే ఓకే సార్ ఓకే సార్ మూర్తి ఓకే 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 సార్ కరుణాకర్ ఏడా ఓకే సార్ అటు వెళ్ళిపోండి సార్ ఎలా వచ్చినా అలా వెళ్తే ఈజీగా ఉంటుంది ఒకవేళ ఫోటో సబ్జెక్ట్ మారితే కనుక ఇక్కడ మన ఏసీఎస్ ఇస్తాడో మార్చుకోండి ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఫోటో వస్తుంది నా టీఎస్ ఒకటే సార్ నెక్స్ట్ కరుణాకర్, ప్రభాకర్ రెడ్డి, శ్రీరామ్ ప్రసాద్, రామ్ ప్రసాద్, చక్రవర్తి, నరసింహ, యోగి. సార్ సార్ పక్క రావాలి ఈ విష్ణు, ఓకే సిహెచ్ పురుషోత్తం, వి మోహన్ రావు, వి మోహన్ రావు, చూడండి సిహెచ్ శ్రీనివాస్, ఎస్ఏ బయాలజికల్ సైన్స్, రమేష్, ఎస్ రమేష్, సుజాత గారు, ఎస్ రమేష్, ఇచ్చారు అయ్యో, జి విజయ్ కుమార్, జి విజయ్ కుమార్, ఎల్ వెంకటేశ్వరరావు, ఏసీఎస్ రామకృష్ణ, మీ అందరికీ కూడా గ్రూప్లో అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ లో ఒక లింక్ పంపబడుతుంది. దయచేసి సేవ్ చేసుకోండి, మెయిల్లో ఉంచండి. ఎప్పుడైనా మీ గృహ ప్రవేశాలు, పిల్లల పెళ్ళిళ్ళు దగ్గరలో ఉన్నవాడు ఏదైనా ఉన్నట్లయితే మీరు పిలవండి, పిలిచినప్పుడు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మనం సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసాం, అందరూ కూడా జాగ్రత్తగా అర్థమైందండి. మాణిక్య గారు అడ్రస్ ఒక లింక్ తయారు చేయాలి. ఏ రాధ, डेनियल राव, 25,000 होता है రాధ గారు. ఆవిడ తరపున ఎవరైనా కలెక్ట్ చేసిన వాళ్ళకి అందజేయండి. ప్రోగ్రామ్ అంటే లోకల్లో టీచర్స్ ఉన్నారు, రాధ గారు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆవిడ అందజేయండి. మేడం మీరు తీసుకుంటారా రాధ గారిది? తీసుకోండి. రాధ గారిది కోమయ్య గారికి ఇవ్వండి. ఏసీఎస్
రాజుగారి కాంగ్రెస్ ఇచ్చారు. దేని రాజు గారు పైకి వెళ్ళండి. సీతా భవాని అండ్ భవానీ గారు వస్తున్నారా? రండి. అదేవిధంగా మిగతా విద్యార్థులకి మేమెంటోస్ ఫోటోస్ అందేవస్తుందిగా మన ఉపాధ్యాయులు భీమేశ్వరరావు గారిని, సత్యారావు గారిని ఒకటే సైకిల్ వేడి నీళ్ళు చన్నీళ్ళ కలిసిమెలిసి ఉంటారు. ప్రసాద్ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి జీ రాజాబాబు గారు కలెక్ట్ చేస్తున్నారా? ఆయన వెళ్ళిపోయాడా? జోగి నరసింహ గారు అందజేయండి, ఆయన అందజేస్తారు, మీరు కలెక్ట్ చేస్తాడు. డివి రమణ రావా, ఎస్ఎంఎస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ హిందీ. మీరు పేరు స్పష్టంగా సంఖ్య పెట్టారు. శివయ్య రాఘవరావు గారు చెప్పారండి. రాఘవరావు గారికి రాజాబాబు గారు కూడా అందజేయండి. ఎస్ రామారావు, ఎస్విఎస్ఎల్ గుప్తా, కేఎన్ రావు, జే వసంత గారు రండి. వెంకటేశ్వరరావు బి, ఎస్సీఆర్ మ్యాథ్స్, ఎఫ్పిహెచ్ఎస్ నిజాంపేట్. ఓకే సార్. మోహన్ కుమార్ విజయవాడ, జి మోహన్ కుమార్ విజయవాడ. ఓకే, జి మోహన్ కుమార్ విజయవాడ. తోట రాంబాబు ఎస్ఐఎస్ విజయవాడ. తోట రాంబాబు ఎస్ఐపిఎస్ విజయవాడ. తోట రాంబాబు ఎస్ఐపిఎస్ ఎఫ్పిహెచ్ఎస్ కే రాజాపల్లి విజయవాడ. బి ఆసిబాబు ఇంగ్లీష్ విజయవాడ.
పీకే ఓకే ఎస్ఏ ఇంగ్లీష్ జెడ్పీహెచ్ఎస్ ఎడవర్తి శాంతినగర్ ఏలూరు బి శశికళ ఆర్ ఉషారాణి ఎస్ జయశ్రీ బెక్కవోలు వినాయకుడు ఓకే బి వినాయకుడు ఉంది సార్ వెనకరండి సార్ రండి వినాయకుడు గారు రండి ఎంఈఓ ఫోటో కథకెళ్ళి పంపారు ఎస్ నాగార్జున ఓకే మేడం కే విజయ డి బాలాంజనేయులు ఎన్ శ్రీనివాసరావు ఐ శ్రీనివాస్ జి కనకారావు ఎస్ఎంఎస్ జెడ్పీహెచ్ఎస్ అలంపురం తాడేపల్లి మండలం సార్ ఓకే మేడం డి శ్రీను పి సుబ్రహ్మణ్యేశ్వరరావు హెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ మైలవరం బి ఓకే ఉషా వస్తుందండి ఏమండి ఉష గారు ఎఫ్ఏసి హెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ కాడ నెక్స్ట్ కేపీ ప్రసాద్ బీఓబీ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అనుకుంటా నెక్స్ట్ వి సోమశేఖరం తాడేపల్లిగూడెం ఫైనల్లీ ద లాస్ట్ వన్ బట్ నాట్ లాస్ట్ ఎంబీఎస్టీ ప్రసాద్ ఎంఈఓ మచిలీపట్నం సార్ ఎవరికైనా మెమెంటోస్ మిస్ అయినా తీసుకెళ్తాం. మోహన్ అన్నతో మర్చిపోయాడు, విష్ణుకి ఇవ్వండి. మోహన్ విజయ్ గద్దె మోహన్ తను కనిపించట్లేదు. గద్దె మోహన్ కనిపించడం లేదు. సార్ కొద్దిగా పట్టి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే దొరికాడా? ఫైనల్ జాగ్రత్తగా పేదలు పెట్టండి ఆయనకి. ఓకే థ్యాంక్ యూ మనలా మన ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఇది మన కుటుంబం. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఎవరు ఫంక్షన్ చేస్తే మీనింగ్ యాక్టివిటీస్ ఏర్పాటు చేసుకున్నాం. అంతవరకు సెలవు. జనగణమనతో నేటి కార్యక్రమం పూర్తవుతుందని తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాం. జాతీయ గీతాన్ని ఆలపించే ముందు దయచేసి అందరూ కూడా గౌరవంగా నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. भाग्य पिता पंजाब